అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ తెలుగు సెషన్స్కి స్వాగతం. ఈ సెషన్లో నేను వేరియబుల్స్ అనే టాపిక్తో మొదలు పెట్టబోతున్నాను. అయితే మొదలు పెడదాం. వేరియబుల్స్ అంటే ఏంటివి అనేది మీకు ఫస్ట్ వివరిస్తాను. సో టాపిక్ పేరు వచ్చేది ఏంటండి? వేరియబుల్స్. టాపిక్ పేరు వచ్చేసి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అంటే ఏంటివి? చాలా మంది ఏం చెప్తారంటే వేరియబుల్స్ అంటే ఏవైతే డేటా స్టోర్ చేసుకుంటాయో ప్రోగ్రామింగ్లో అవే వేరియబుల్స్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే అది 100% కరెక్ట్ కాదండి. అంటే చాలా మట్టుకి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మీరు ఎవరన్నా అడిగిన వాళ్ళు కూడా ఎవరన్నా అడిగితే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారనుకోండి, వేరియబుల్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్స్ తోటి ప్రోగ్రామింగ్లో మనం డేటా స్టోర్ చేసుకుంటామని చెప్పిన ఇంటర్వ్యూవర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అట్లా ఏం లేదు, తప్పని అనట్లేదు. కానీ అస్సలు మీనింగ్ ఏంటి, వేరియబుల్స్ యొక్క అస్సలు మీనింగ్ ఏంటనేది మీకు ఇక్కడ నేను రివీల్ చేస్తానండి. ఇక్కడ ఈ సెషన్లో మీకు చూపిస్తాను, చెప్తాను. సరే, వేరియబుల్స్ అంటే ఏంటియో చెప్తాను. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జావా ప్రోగ్రామింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంట్ NUM ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను, సెమికాలన్ ఇచ్చాను. ఇక డేటా ఇక్కడ ఉందండి 5. దేనిలోకి స్టోర్ అవుతుందండి డేటా? ఇది ఈ నమ్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. అంటే మీకు ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే వేరియబుల్ అని దేన్ని అంటాము. మీకు ఎక్కువ నాలెడ్జ్ లేకుంటే ఇలా గుర్తుపెట్టుకుంటా, వేరియబుల్ అంటే ఏందనేది ఎవరైనా అడిగితే మీకు నాలెడ్జ్ లేదనుకోండి, వేరియబుల్స్ గురించి కరెక్ట్గా నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే సింపుల్ ఆన్సర్ ఇచ్చేస్తాం. సింపుల్ ఆన్సర్ ఏంటండి? ఏదైతే ఓకే డేటా స్టోర్ చేసుకుంటుందో జావా ప్రోగ్రామింగ్లో అదే వేరియబుల్ అని చెప్తాం. ఏదైతే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా స్టోర్ చేసుకుంటుందో అదే వేరియబుల్ అండి. ఓకే, అదే వేరియబుల్. ఇంట్ నెమ్ ఈజ్ ఈక్వల్ టు 5. సరే, ఈ నమ్ అనేది వేరియబుల్ అని మనం డిసైడ్ అయ్యాం కదా. అయితే నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఈ వేరియబుల్కి ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వేరియబుల్ అనేది ఎంత డెప్త్గా అర్థం చేసుకోవాలనేది. ఎప్పుడైతే మనం ఏంటి నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది అనుకోండి, ఇది కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఓకే, ఇది కంప్యూటర్ మెమరీ అండి. ఓకే, ఈ టోటల్ మీ కంప్యూటర్ యొక్క మెమరీ అనుకుందాం. ఈ మెమరీ చాలా స్లాట్స్గా డివైడ్ అయిపోతుందండి. ఓకే, ప్రతిదీ ఒకటే దగ్గర స్టోర్ అవ్వదు కదా, మన కంప్యూటర్లో చాలా ప్లేసెస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి దానికి చాలా మెమరీ అనేది అవసరం. చాలా మెమరీ స్లాట్స్ అనేది అవసరం. ఇట్లా చాలా మెమరీ స్లాట్స్ అనేది అవసరం మనకి కదా. ఇట్లా చాలా మెమరీ స్లాట్స్ ఉన్నాయి మనకి. ఎప్పుడైతే ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకో, ఇక్కడ నమ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఒక దగ్గర 5 అని స్టోర్ చేసాం. ఏదో ఒక మెమరీ స్లాట్లో, ఈ కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక మెమరీ స్లాట్లో ఈ 5 అనే వాల్యూ స్టోర్ అయింది. అయితే ఈ నమ్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నమ్ గురించి మనం వద్దు. ఈ నమ్ అనేది వేరియబుల్ అని మనం డిసైడ్ అయినాం కదా. ఈ నమ్ అనే వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం హై లెవెల్గా ఇప్పుడు. అయితే ఇక్కడ కంప్యూటర్ మెమరీలో ఈ 5 అనే వాల్యూ ఇక్కడ ఒక దగ్గర ఏదో ఒక స్లాట్లో, ఏదైనా ఒక మెమరీ స్లాట్ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ టోటల్ కంప్యూటర్ పెద్దది కదా, అందులో చాలా స్లాట్స్ అంటే గదుల్లాగా క్రియేట్ చేస్తాం, రూమ్స్ లాగా క్రియేట్ చేస్తాం. ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్. ప్రతి ఇదొక హౌస్ అనుకోండి, ఇల్లు అనుకోండి, ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు అనుకోండి. అట్లా ప్రతి ఇల్లుకి ఒక అడ్రస్ ఉన్నట్టు ఈ యొక్క మెమరీ స్లాట్ అనే ఇల్లు కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఇట్లా నెంబర్ మెషిన్ లాంగ్వేజ్లో ఉంటుంది. 10111 001 అని ఉంటుంది. ఇంకొక మెమరీ స్లాట్కి ఏమో 0110110 అని ఇంకొక దానికి ఉంది అడ్రస్. ఇంకో దానికేమో 10110011. ఇంకో దానికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి వేరే వేరు స్లాట్స్, మెమరీ స్లాట్స్కి వేరే వేరే అడ్రస్ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ 5 అనేది ఎక్కడ స్టోర్ అయింది అని మీరు చెప్పాలనుకోండి, ఇది గుర్తుంటుందా మీకు? సపోజ్ మీరు మీ మొబైల్ ఫోనే తీసుకోండి అండి. చాలా నెంబర్స్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరి, మీ కొలీగ్స్. ఓకే, ఎవరు పడితే వాళ్ళ నెంబర్ మీరు మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, అయితే ప్రతి నెంబర్ మీకు గుర్తుంటుందండి. అట్లనే ఇక్కడ ఈ యొక్క మెమరీ స్లాట్ యొక్క అడ్రస్ ఎవరు కూడా గుర్తు ఉండదు, అంత ఈజీ కాదు. సో మనం ఏం చేస్తామంటే దీనికి ఒక పేరు ఇస్తాం, ఈ స్లాట్కి పేరు ఇస్తాం. అడ్రస్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి దేని ద్వారా రిఫర్ చేసుకుంటాము, ఇట్లా ఒక పేరు ఇస్తాం. ఆ పేరే ఈ వేరియబుల్ అండి. ఓకే, నమ్ అనేది పేరు, వేరియబుల్. వేరియబుల్ అనేది ఒక పేరు. ఓకే, అయితే ఇక్కడ మీకు కరెక్ట్గా వేరియబుల్ అంటే ఏందో అర్థం కావాలంటే, వేరియబుల్ ఫస్ట్ ఇంగ్లీష్లో రాస్తాను. ఈజ్ నథింగ్ బట్ ఓకే ఏ నేమ్. వేరియబుల్ అనేది ఒక పేరు, ఇక్కడ నమ్ అనేది ఒక పేరు. ఓకే, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్
ఓకే, గివన్ టు ద మెమరీ లొకేషన్. దేనికి ఇచ్చారండి పేరు? ఈ మెమరీ లొకేషన్కి ఇచ్చారు. ఈ మెమరీ యొక్క అడ్రస్, ఈ మెమరీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవడం కోసం ఒక పేరు ఇచ్చారు ఆ మెమరీకి. ఓకే, ఈ అడ్రస్ గుర్తుండదు కదా, ఈ మెమరీ యొక్క అడ్రస్ గుర్తుండదు కాబట్టి దానికి ఒక పేరు ఇచ్చాం. పేరుతో ఈజీగా గుర్తుంటుంది మనకి. ఈ పేరు గుర్తుంటుంది కాబట్టి ఈ పేరుతోటి మనము అడ్రస్ తోటి ఈ వాల్యూని తెచ్చుకోకుండా, యాక్సెస్ చేసుకోకుండా ఈ పేరుతోటి తెచ్చుకోబోతున్నాం అన్నట్టు. అందుకోసం వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ వేర్ ద ఓకే వేర్ ద డేటా ఈస్ ఓకే స్టోర్డ్. ఓకే, వేర్ ద డేటా ఈస్ రిజర్వ్డ్ ఆర్ స్టోర్డ్ ఏదన్నా అనొచ్చు మన ఇక్కడ. వెర్ ఇస్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ వేర్ ద యాక్చువల్ డేటా ఈస్ స్టోర్డ్. ఓకే, చూద్దాం ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ లో కూడా అదే ఉంటుందండి. వేరియబుల్ ఇస్ ద నేమ్ ప్రొవైడెడ్ టు ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. ఓకే, నేమ్ గివెన్ టు ద రిజర్వ్డ్ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి? డేటా స్టోర్ అయిన లొకేషన్ అని అర్థం. ఇండైరెక్ట్ గా ఇట్లా రాసుకోవచ్చు, అట్లా రాసుకోవచ్చు. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు ద వేరియబుల్ అనేది కూడా పేరు అండి. దేనికి పేరు? ఆ మెమరీ డేటా స్టోర్ అయిన మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ కి యొక్క పేరు. ఓకే, అడ్రస్ గుర్తుండదు కాబట్టి పేరుతోటి కాల్ చేస్తాం అట్లా. అందరూ లైక్ మీ ఏమంటారు, మీ అడ్రస్ తోటి పిలవరు కదా మిమ్మల్ని, మీ పేర్లతో పిలుస్తారు. అట్లానే ఇక్కడ కూడా పేర్లతోటే ఇక్కడ మనం ఆ వాల్యూస్, మెమరీలో స్టోర్ అయిన వాల్యూస్, ఇక్కడ మెమరీ అడ్రస్ వాడకుండా ఆ మెమరీ అడ్రస్కి ఒక పేరు ఇస్తాం. ఆ పేరుతోటి ఈ వాల్యూని మనం యాక్సెస్ చేసుకుంటాం అన్నట్టు ప్రోగ్రామింగ్లో. ఓకే, సో చాలా మంది సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారంటే, వేరియబుల్ అంటే వేరియబుల్ వేరియబుల్ స్టోర్ డేటా అని ఇస్తారు. జనరల్ గా చాలా మట్టుకు ఇప్పుడు 100 మందిని అడగండి క్వశ్చన్, వేరియబుల్స్ అంటే ఏంటి ప్రోగ్రామింగ్ లో అని, సింపుల్ బేసిక్ క్వశ్చన్ అన్నాడు. చాలా మందికి బేసిక్స్ ఉండవండి. డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటారు, ప్రోగ్రామింగ్ చేస్తూనే ఉంటారు, చాలా పెద్ద పెద్ద కోడ్లు కూడా రాసేస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి వేరియబుల్ అంటే ఏంటి అని మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు ఏం చెప్తారంటే వేరియబుల్స్ ప్రోగ్రామింగ్ లో డేటాని స్టోర్ చేసుకుంటాయని సింపుల్ గా చెప్పేస్తారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే రియల్ రియల్ ఎక్స్ప్లెనేషన్ తెలియాలండి. మీరు ఇక్కడ కూడా మీరు చాలా ట్రైనర్స్ ఎవరు కూడా చెప్పరు. వెరీ రేర్గా ఎవరైనా చెప్తారేమో కానీ చెప్పరండి. అసలు వేరియబుల్స్ అనేది చాలా మట్టుకు ప్రోగ్రామింగ్లో ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను చూడండి, మీకు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. వేరియబుల్ అంటే ఒక పేరు అండి. ఓకే, గివెన్ టు ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. ఈ యొక్క మెమరీ లొకేషన్కి ఇచ్చిన పేరే వేరియబుల్. ఎందుకు ఇస్తామంటే పేరు, ఎందుకంటే మెమరీ అడ్రస్ గుర్తుంటది కాబట్టి పేరు ఇస్తాం. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. బట్ ఎందుకు వేరియబుల్స్ అని అడగానండి. వేరియబుల్స్, వాట్ ఆర్ వేరియబుల్స్ అంటే ఇది ఆన్సర్ అండి. ఓకే, వాట్ ఆర్ వేరియబుల్స్ అంటే ఇది ఆన్సర్. అసలు ఆన్సర్ ఇది. అందరు ఈ ఆన్సర్ ఇస్తారు. వేరియబుల్స్ ఎందుకు అనేది ఇస్తారు కానీ వై వేరియబుల్స్ అనే ఆన్సర్ ఇస్తారండి. చాలా మంది వాటర్ వేరియబుల్స్ అంటే వై వేరియబుల్స్ ఇచ్చేసి స్కిప్ అయిపోతారు. అది ఓకే, యాక్సెప్ట్ చేస్తారు కూడా చాలా మంది. ఓకే, దాని గురించి నీకు తెలిసింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు స్కిప్ చేసేసి. కానీ ఇక్కడ వేరియబుల్ స్టోర్ డేటా అనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ అనేటివి ఎందుకు అవసరం, ఎందుకు వాడాలి మనం ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ మీకు వస్తే, వేరియబుల్స్ తోటి మనం డేటా స్టోర్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పొచ్చు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఆన్సర్ ఇవ్వాలండి. ఓకే, వేరియబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి డేటా అని చెప్పేసి ఇవ్వాలి. వాట్ ఆర్ వేరియబుల్స్ అంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. ఓకే, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ అనేది వేరియబుల్స్ అంటే. దాని యొక్క పర్పస్ ఏంది, దాని వల్ల అవసరం ఏంది, దాని ప్రయోజనం ఏంది అంటే అవి డేటా స్టోర్ చేసుకుంటాయి అనేది ప్రయోజనం. ఓకే, అర్థమైంది కదండి వేరియబుల్స్ అంటే ఏంటి అని. ఓకే, ఇదండి డయాగ్రామ్ మీకు ఇప్పుడే చూపించాను కదా. ఇట్లా వేరియబుల్ ఒక పేరు అండి. ఆ పేరుతోటి ఈ మెమరీ అడ్రస్ లో ఉన్న మెమరీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఆ పేరు ఇస్తాం అన్నట్టు. ఎక్కడైతే డేటా స్టోర్ అయి ఉంటుందో ఓకే, ఆ దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి పేరు అనేది ఇస్తాం అన్నట్టు. ఓకే, ఎందుకంటే చాలా మెమరీ స్లాట్స్ ఉంటాయి, ప్రతి స్లాట్ యొక్క అడ్రస్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఓకే, అందుకోసం మేము వేరియబుల్స్ అనేది, అవి వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ సింపుల్గా ఎందుకు పర్పస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ యొక్క పర్పస్. ఓకే, సరే అండి. ప్రోగ్రామింగ్లో జావా ప్రోగ్రామింగ్ వేరియబుల్స్ అనేది పర్పస్ వచ్చేసి డేటా. ఓకే, డేటా స్టోరింగ్. ఇక్కడ ప్రాక్టికల్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ మీకు ఒక కోడ్ కూడా ఇస్తాను ఇప్పుడు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు కోడ్ రాసి కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీరు ఈ జావా ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారంటే, ఇప్పటివరకు మీరు ఈ ఫైల్స్ చూసారు కదా. ఓకే, కామెంట్స్ చూసారు, అట్లా ప్రింట్ స్టేట్మెంట్స్ చూసారు, రకరకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు ఎలా క్రియేట్ చేయాలి. ఇట్లా రైట్ క్లిక్ చేసి న్యూ చేసి ఒక క్లాస్ అని చెప్పాలి. క్లాస్ అని చెప్పిన తర్వాత శాంపుల్
ఫైవ్ అంటాను. శాంపుల్ ఫైవ్ అన్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇది గుర్తు లేకపోతే సెలెక్ట్ చేసుకోండి. నాకు గుర్తు ఉంటుందండి, నేను రాయగలుగుతాను. శాంపుల్ అన్న ఇక్కడ పబ్లిక్ ఆప్షన్ డైరెక్ట్గా సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ క్లిక్ ఆన్ ఫినిష్ అనగానే ఆటోమేటిక్ కోడ్ వచ్చేస్తుంది మనకి. పబ్లిక్ క్లాస్ నేమ్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాను. అదే మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ మెయిన్, మెయినా కాదు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా ఇవ్వాలి. ఓకే, మెయిన్ అనే నేమ్ ఇచ్చేసి మెథడ్కి స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ అని ఇస్తాను. ఓకే, ఇది సింటాక్స్ అండి. ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లో నేను చెప్పాను, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్పేసి. చాలా కీవర్డ్స్ ఉన్నాయి, అవి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. అయితే ఇట్లా మెయిన్ మెథడ్లో ఏది రాసినా అది రన్ అయిపోతుంది, మీకు తెలిసిందే అది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఓకే, ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తాను. ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇలా రాయొచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ప్రింట్ స్టేట్మెంట్స్కి షార్ట్ కట్ ఉందని చెప్పేసి చెప్పాను కదా. ఇక్కడ చెప్పాను అది షార్ట్ కట్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇలా రాయక ప్రతిసారి యూజ్ చేయ బదులు ఎస్వైఎస్ సో కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది ప్రింట్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ నమ్ అనేది ఉంది కదా, అది ఇస్తాను. ఇక్కడ నేను వాల్యూ ఇవ్వట్లేదండి ఇక్కడ. ఓకే, ఏమి ఇస్తున్నాను, ఈ వేరియబుల్ యొక్క పేరు ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని నమ్ అనేస్తే ఏమవుతుంది, ఆ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఈ వేరియబుల్ ప్రింట్ అవ్వదండి, వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో అది ప్రింట్ అవుతుంది మనకు అవుట్పుట్లో. ఎట్లా రన్ చేయాలంటే చాలా విధాలు ఉన్నాయి రన్ చేయడానికి. మీరు ఇక్కడ ఇది క్లిక్ చేయొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అని చెప్పేసి జావా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే కోడ్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, జావా అప్లికేషన్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి, రన్ చేయండి, మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఏమొచ్చిందంటే అవుట్పుట్ వేరియబుల్ ప్రింట్ చేస్తే, ఇక్కడ నెమ్ అనేది వేరియబుల్ పేరు కదా, వేరియబుల్ ప్రింట్ చేస్తే ఆ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ ప్రింట్ అయింది. ఇదండి. ఓకే, ఇది ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, సో ఈ కోడ్ మీకు ఇక్కడ పెడతాను, కోడ్ అని రాస్తాను. కోడ్. ఓకే, సో ఇది వేరియబుల్స్ అంటే అండి. ఓకే, వేరియబుల్స్ అంటే పేర్లు అండి. ఓకే, వాటి పర్పస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడమే పర్పస్. సరే, అంత బాగానే ఉంది. తర్వాత ఏంటంటే డేటా టైప్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే డేటా టైప్. అయితే ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ ఇంట్ అనేది ఒకటి బ్లైండ్గా అర్థం చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పినప్పుడు ఈ 5 వచ్చేసి నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. కానీ ఆ వేరియబుల్ ముందట ఒకటి ఉందండి, అదే ఇంట్. ఈ ఇంట్ అనేదే ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక డేటా టైప్ యొక్క ఎగ్జాంపుల్. ఇది డేటా టైప్. ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఇంట్ అనేది ఒక డేటా టైప్ అండి. ఓకే, సో అయితే వేరియబుల్స్, ఒక వేరియబుల్స్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే ఆ వేరియబుల్ని డేటా టైప్ తోటి ఏం చేయాలండి, డేటా టైప్ తోటి డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలండి. ఓకే, ఇక్కడ చెప్తాను. డిక్లేర్ ఏ వేరియబుల్ విత్ డేటా టైప్. ఓకే, లేకపోతే వేరియబుల్ డిక్లరేషన్, డిక్లరేషన్ యూజింగ్ డాటా టైప్. ఇన్ జావాలో ఖచ్చితంగా ఒక వేరియబుల్ మనం రాస్తున్నామో, అందులో ఒక వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా వేరియబుల్ని డిక్లేర్ చేయాలండి. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్ అప్పుడు ఏం చేస్తాం, వేరియబుల్ ముందట డేటా టైప్ స్పెసిఫై చేస్తాం. మరి ఏది పడితే ఆ డేటా టైప్ మీరు స్పెసిఫై చేస్తారంటే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని అనుకోండి. 5 ఎలాంటి వాల్యూ అండి, న్యూమరికల్ వాల్యూ. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ఈ వేరియబుల్ని నేను ఇంట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తానండి. మీరు మీరు స్టో ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసే వాల్యూ ఎలాంటి వాల్యూ, దాన్ని బట్టి మనం డేటా టైప్ ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా అంటే ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు కోడ్లోనే చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ ఇంట్ నెమ్ ఇస్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని నమ్మని ఇచ్చాను కదా. అదే ఇప్పుడు దాని బదులు ఇక్కడ నేను 5.5 అని ఇచ్చాను అనుకోండి, అవ్వదు. ఎందుకు అవ్వదు, ఎందుకు ఈ 5.5 వచ్చేసి నెంబర్లో స్టోర్ అవ్వట్లేదు, ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, కంపైలర్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఈ వేరియబుల్ని దేంతో డిక్లేర్ చేశారండి, ఇంటీజర్ నెంబర్స్ తోటి, ఇంట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేశారు. అంటే ఇక్కడ ఎలాంటి వాల్యూస్, మీరు ఎలాంటి డేటా మీరు ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. డెసిమల్ వాల్యూస్, ఇది 0.5 అనేది, 5.5 అనేది డెసిమల్ వాల్యూ అండి. అట్లాంటి 5.5 మీరు స్టోర్ చేసుకోలేరు. ఒక వేరియబుల్లోకి మీరు ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే అది ఇంటీజర్ వాల్యూ, ఇట్లా 5 స్టోర్ చేసుకోవచ్చు. 5.5
5.5, 5.23 ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకోలేదు. పాయింట్ డెసిమల్ వాల్యూ ఉంటే స్టోర్ చేసుకోలేదు. మరి అప్పుడు ఏం చేయాలంటే మీరు 5.23ని స్టోర్ చేసుకోవాలనుకోండి ఈ నమ్ అనే వేరియబుల్లోకి, అప్పుడు ఇంట్ అనే డేటా టైప్ ఇవ్వద్దండి. మనం వేరే డేటా టైప్ ఇవ్వాలండి. డబుల్ అనే డేటా టైప్ ఇవ్వాలండి. డబుల్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5.23 అంటే యాక్సెప్ట్ చేసింది చూడండి. ఓకే. సో డేటా టైప్స్ అనేది వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్ చేయడం వల్ల ప్రయోజనం ఏంది? ఎలాంటి డేటా ఈ వేరియబుల్లోకి స్టోర్ చేయొచ్చు అనేది మీరు డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ, చెప్తున్నారు. జావా ప్రోగ్రామింగ్కి చెప్తున్నారు. ఓకే, ప్రోగ్రామ్ రాసే వాళ్ళకి చెప్తున్నారు. ఇలాంటి వేరియబుల్ ఇది డబుల్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ డెసిమల్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు మీరు. అదే ఇంట్ డేటా టైప్ అయితే ఇంట్ డెసిమల్స్ ఇవ్వలేరు కదా. ఓకే. మనం వేరియబుల్స్లోకి రకరకాల వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ బట్టి స్టోర్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్ అని పెట్టాను కాబట్టి 5.5 ఇస్తాను ఇంకేదో ఇస్తాను అంటే కుదరదండి. ఓకే. We can define the variables with different data types based on the type of the data to be stored. ఎలాంటి డేటా మీరు వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నారో దాని తగ్గట్టు మీరు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, లేకపోతే మీకు కంపైలర్ ఎర్రర్ అనేది వస్తుంది. అయితే ఇంకా డెప్త్ పోయే ముందు ఈ డేటా టైప్స్ గురించి డెప్త్గా మనము తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి జావాలో. ఓకే. ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి జావాలో తెలుసుకుందాం. డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా. అయితే ఇక్కడ జనరల్గా అడిగాను కాబట్టి కానీ డేటా టైప్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి. ఓకే, డేటా టైప్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటామండి. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇంకో రకం ఏందండి? ఒకటేమో ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే. ఒక సైడ్ ఏమో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి, ఇంకో రకం ఏముందండి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? నాన్ ప్రిమిటివ్ అంటే ఇప్పుడు మనము ప్రిమిటివే నేర్చుకోబోతున్నాం. ఇంకా నాన్ ప్రిమిటివ్ గురించి ఆలోచించకండి. ప్రస్తుతానికి మనం నేర్చుకునే డేటా టైప్స్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. ఓకే. చాలా మంది ఆ, ఏముంటాయి జావాలో డేటా టైప్స్ అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఆ, ఈ ఈ డేటా టైప్స్ ఉన్నాయని చెప్పి ప్రిమిటివ్ డేటా టైప్స్ చెప్తారు. మీరు ఇంకా క్లియర్గా చెప్పాలి ఆన్సర్ అంటే దీనికి డేటా టైప్స్ రెండు రకాలు. అవి ఏంటంటే హై లెవెల్గా రెండు రకాలుగా విభజించవచ్చండి. ఓకే, డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని విభజించండి. అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏం రకాలు ఉంటాయండి? ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఫస్ట్ వచ్చేసి ఓకే బైట్ బైట్ డేటా టైప్ ఉంటుంది. తర్వాత షార్ట్, తర్వాత ఇంట్, తర్వాత బైట్ షార్ట్ ఇంట్. ఇంట్ తర్వాత ఏముంటుందండి? లాంగ్ అనే డేటా టైప్ ఉంటుంది. బైట్ షార్ట్ ఇంట్ లాంగ్. ఓకే, బైట్ షార్ట్ ఇంట్ లాంగ్. దాని తర్వాత ఏముంటుంది? ఎన్ని ఉన్నాయంటే టోటల్ 8 ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ బైట్ షార్ట్ ఇంట్ లాంగ్. ఓకే, తర్వాత ఇక్కడ ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది ఇంకోటి. ఓకే, ఫ్లోట్. ఇంకేమేమి ఉన్నాయో చెప్తాను మీకు. ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది. ఫ్లోట్ తర్వాత ఏముంది? ఫ్లోట్ తర్వాత డబుల్ ఉందండి. డబుల్ డేటా టైప్ ఉంది. ఫ్లోట్ తర్వాత డబుల్ డేటా టైప్ ఉంది. డబుల్ తర్వాత ఏముంది అని అంటే బయట షార్ట్ ఇంట్ లాంగ్ ఫ్లోట్ డబుల్. ఇంకొక డేటా టైప్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి క్యార్ డేటా టైప్. క్యార్ తర్వాత మనకి లాస్ట్ డేటా టైప్ ఇది బులియన్ డేటా టైప్ అండి. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి జావాలో రకరకాల డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ డేటా టైప్స్ ని రెండు భాగాలుగా విభజించాలి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకోటి ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ 8 ఉన్నాయండి. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బయట షార్ట్ ఇంట్ లాంగ్, ఫ్లోట్ డబుల్, క్యార్ బులియన్. ఇవ్వండి. మీరు వేరియబుల్లోకి ఎలాంటి డేటా స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి ఆ వేరియబుల్స్ని ఇందులో ఏదో ఒక డేటా టైప్ తోటి డిక్లేర్ చేయాలి. ఓకే, డేటా బట్టి డిక్లేర్ చేసుకోండి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. జావా అలో చేయదు. ఓకే. సరే, చూద్దాం ఈ రకరకాల డేటా టైప్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. బయట షార్ట్ ఇంట్ లాంగ్, డబుల్, ఫ్లోట్, క్యార్ బులియన్ అనేది రకరకాల ప్రిమిటివ్ డేటా టైప్ 8 ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా అడిగినా తక్కువ మంది చెప్పేటట్టు ఉండాలి మనం. సరే అండి. తర్వాత
అసైనింగ్ అనదర్ వాల్యూ టు ద సేమ్ వేరియబుల్. ఇది తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ తర్వాత వెళ్దామండి. ఓకే, ఇవన్నీ అడిషనల్ పాయింట్స్ ఇవి. ఓకే, ఇవన్నీ కొంచెం ఇంకా డేటా టైప్ గురించి ఇంకొంచెం డెప్త్గా లోతుగా తెలుసుకోవడం కోసం ఇది. ఓకే, అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. శాంపుల్ 6 అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం ఇవన్నీ. అప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, చూడండి ఎట్లా గుర్తుపెట్టుకున్నాను ఈ కోడ్ అంతా. ఇలా గుర్తుపెట్టుకోవాలండి మీరు కూడా. ఓకే, ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను బైట్, ఓకే, బైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది వేరియబుల్ అనుకుందాం ఇక్కడ. బైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? బయట ఏజ్ కూడా 9 అంటే ఏం ప్రాబ్లం లేదు, అలో చేసింది. ఈ వేరియబుల్ నేను బయట అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేసినప్పుడు 9 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకోగలం ఎర్రర్ లేకుండా. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని అని చెప్పేసి ఏ అని ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏం ప్రింట్ అవుతుందండి? ఈ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దాం. బాగుంది, 9 అనేది ప్రింట్ అయింది. ఇది బైట్ అనేది ఏం చేస్తుంది, ఈ వేరియబుల్లోకి న్యూమరికల్ నాన్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి అలో చేస్తుంది. అయితే మరి ఇంట్ కూడా అలో చేస్తుంది కదా. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇంట్ అని కూడా చూపించాను కదా. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అన్న అలో చేస్తుంది. ఇక్కడ బయట బదులు ఇంటి పెట్టినా అలో చేస్తుంది. మరి ఇక్కడ బయట పెడితే కూడా అలో చేస్తుంది. మరి ఏం డిఫరెన్స్ అండి ఇంటికి బయట అంటే? సైజ్ అండి, సైజ్. ఓకే, చెప్తాను మీకు సైజ్ గురించి, చెప్తాను మీకు వివరించి చెప్తాను. మీకు ఇవన్నీ వివరించి చెప్పేది ఉంది. ఓకే, సో బయట అని పెట్టినప్పుడు బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కామెంట్ పెడుతున్నాను ఇక్కడ. ఈ కామెంట్ రన్ అవ్వదు కదా. ఓకే, బైట్ అనేది 1 బైట్ ఇన్ సైజ్ అన్నట్టు. ఓకే, బైట్ అనే ఒక వేరియబుల్ని మీరు బైట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేస్తే అది 1 బైట్ ఇన్ సైజ్ అని అర్థం. 1 బైట్ ఇన్ సైజ్, సైజులో ఎంత ఉందండి? అది 1 బైట్ ఉందండి. 1 బైట్ అంటే ఏందండి? కంప్యూటర్ లాంగ్వేజ్లో 1 బైట్ అంటే 8 బిట్స్. 8 బిట్స్ అని అర్థం. ఇదంతా నేను బయటకు తీసుకెళ్తాను. బైట్ అనే డేటా టైప్ ఎప్పుడైతే ఒక వేరియబుల్ని బైట్ అనే డేటా టైప్ తో డిక్లేర్ చేశారో అప్పుడు జావా ఏం చేస్తుంది అంటే ఆ వేరియబుల్కి కొంచెం మెమరీ అనేది అసైన్ చేస్తుంది. ఎంత మెమరీ అసైన్ చేస్తుంది అండి? 1 బైట్ మెమరీని అసైన్ చేస్తుంది బైట్ అనే దానికి. ఓకే, అది 1 బైట్ ఎంత అండి? కంప్యూటర్ లాంగ్వేజ్లో 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అండి. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అండి. ఓకే, 8 బిట్స్ అన్నట్టు. 8 బిట్స్ అంటే ఏంది? 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఏంటంటే ఇలా అండి. ఇది ఎట్లా అంటారు? 8 బిట్స్ అంటే 10 11 00 01. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8. 8 బిట్స్ అన్నట్టు ఇది. ఇంకా డెప్త్కి వెళ్తే అలా 8 బిట్స్ అంటే 8. ఇది ఏంటంటే ఒక యూనిక్ వాల్యూ తోటి, యూనిక్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ తోటి, వన్స్ అండ్ జీరోస్ తోటి ఆ వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది టెక్నికల్గా అనుకుంటే. ఓకే, టెక్నికల్గా అనుకుంటే అలా ఉంటుంది. తీసేద్దాం ఇదంతా. అయితే మరి బైట్ ఒక వేరియబుల్ ని బైట్ అనే డేటా టైప్ తో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 1 బైట్, అది కూడా 8 బిట్స్ కదా. మరి నాకు ఇలా అర్థం కాదండి. నేను ఇక్కడ 9 స్టోర్ చేశాను, ఇది 1 బైట్ 8 బిట్స్ నాకెట్లా తెలుసు అని అంటారు మీరు కదా. అప్పుడు మీరు ఎట్లా చేసుకోవాలంటే దీనికి మీకు ఆన్సర్ రావాలంటే ఒక ఫార్ములా ఉందండి. ఓకే, -2 పవర్. ఓకే, ఇక్కడ ఎన్ని బిట్స్ అండి? 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. 8 - 1. ఓకే, -2 పవర్ 8 - 1. -2 పవర్ 8 - 1 టు 2 పవర్ 8 - 1 -1. ఓవరాల్ కూడా -1 మళ్ళీ. ఇదంతా ఎందుకు ఫార్ములా అనేది తర్వాత చెప్తాను మీకు. స్లోగా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం, ఫార్ములాని డిఫైన్ చేద్దాం. ఓకే, -2 పవర్ 8 - 1 అంటే ఏంటంటే 8 బిట్స్ కాబట్టి 8 - 1. ఫార్ములాలో 8 ఎంటర్ చేసాం. 8 - 1 అంటే 7. 7 టు 2 పవర్ 7. 2 పవర్ 7 - 1. ఈ యొక్క రిజల్ట్ యొక్క దాని -1. ఓకే, అట్లా అన్నట్టు. సరే, ఇంకా డెప్త్కి వెళ్దాం. 2 పవర్స్ -2 పవర్ 7 అంటే ఎంత? 2 పవర్ 7 అంటే ఎంత అండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎన్ని ఉన్నాయండి? టూలు 1 2 3 4 7 టూలు ఉన్నాయి. టూ 2 పవర్ 7 అంటే ఎంత? మళ్ళీ 2 ఇంటూ
టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. దాని యొక్క వాల్యూ యొక్క -1 అన్నట్టు ఇలా అన్నట్టు 2 పవర్ 7 ఇక్కడ వరకు కదా. 2 పవర్ 7 ఇక్కడ, 2 పవర్ 7 ఇక్కడ, టోటల్ వాల్యూకి -1. ఓకే అట్లా. అయితే ఇక్కడ మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ స్టెప్కి. మైనస్ ఎంత వస్తుందండి వాల్యూ? 4. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64, 64 to the 128, -128. 2 ఇక్కడ ఎంత? మళ్ళీ 128 కదా ఇక్కడ. ఇది కూడా సేమ్ కాబట్టి 128, కాకపోతే 128 -1. మరి ఇక్కడ నెగటివ్ వాల్యూ ఉన్నప్పుడు ఏమో మైనస్ ఇది 2 పవర్ 7 అని ఇచ్చేసాము, ఇక్కడ -1 అని ఇస్తలేదు ఇక్కడ. మరి పాజిటివ్ వాల్యూ సైడ్ ఉన్నప్పుడు ఏమో 2 పవర్ 7 మళ్ళీ -1 ఎందుకు అంటున్నాం అంటే -128 నుంచి -1 వరకు 128 నెంబర్స్ ఉంటాయి. మరి ఇక్కడ జీరో ఎవరు కన్సిడర్ చేస్తారండి? నెగిటివ్ నెంబర్స్కి పాజిటివ్ నెంబర్స్ మధ్యలో జీరో ఉంటుంది కదా. 0 to 127 రావాలి కాబట్టి ఇది 128 -1 అని ఇచ్చారు ఫార్ములా. అప్పుడు ఏమవుతుందండి? -128 టు 128 -1 ఎంత? 127. ఇది రేంజ్ అండి. ఈ వాల్యూస్ మాత్రమే మనము బైట్ అనే డేటా టైప్తో డిక్లేర్ చేసిన వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. వేరే వాల్యూస్ మనం స్టోర్ చేసుకోలేము. చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ నేను 99 ఇచ్చాను, ప్రాబ్లం లేదు. ఎందుకండి -128 నుంచి +127 వరకు మధ్యలో వస్తుంది కదా 99, ప్రాబ్లం లేదు, తీసుకుంటుంది. ఇంకొక 9 యాడ్ చేస్తాను చూడండి, ఎర్రర్ వచ్చేసి ఇంత పెద్ద వాల్యూ నా దాంట్లో స్టోర్ చేసుకోవాలని అని చెప్తుంది ఇది. ఈ వేరియబుల్ ఏమంటుంది? ఈ వేరియబుల్ని మనం బైట్ డేటా టైప్తో డిక్లేర్ చేసినాం కాబట్టి దాని రేంజ్ ఈ ఫార్ములా తోటి మనం డిఫైన్ చేసినాం రేంజ్ని. -128 to 127 కాబట్టి లాస్ట్ ఇక్కడ 127 వరకే ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎర్రర్ రాదు. ఒక్క నెంబర్ ఎక్కువ పెంచినా కానీ ఎర్రర్ వచ్చేస్తుంది. చూడండి, ఇది బైట్ కాదు, బైట్ అనే వేరియబుల్లోకి ఇలాంటి వాల్యూ స్టోర్ చేసుకోలేదని ఎర్రర్ వస్తుంది. మరి నెగిటివ్ వాల్యూస్ కూడా చూద్దాం. లాస్ట్ ఎంత అండి? -128 వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక నెగటివ్ నెంబర్ ఎక్కువ చేసినా కానీ -129 చేసినా కానీ ఎర్రర్ వస్తుంది. చూడండి, జీరో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ రేంజ్లో -128 టు -1 వరకు 128 వాల్యూస్ ఉంటాయి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్. 0 నుంచి 127కి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అవి కూడా కలిపితే 0 అండ్ 127 కలిపితే 128 అవుతాయి కాబట్టి ఫార్ములాలో ఫిట్ చేసినాం అన్నట్టు. ఓకే, ఇది రేంజ్ అండి, అందుకోసం 128 ఉండదు. ఓకే, చూడండి, 0 యాక్సెప్ట్ అవుతుంది, 127 యాక్సెప్ట్ అవుతుంది లాస్ట్, కానీ 128 నుంచి యాక్సెప్ట్ కాదు. లాస్ట్ నెంబర్ 127. అదండి బయట అనే డేటా టైపు. ఓకే, డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకోలేమండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకోలేము, ఎర్రర్ వచ్చేస్తుంది. న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. కాకపోతే దాని రేంజ్ ఎంత అండి? -128 ఇక్కడ రాసుకోండి కావాలంటే. రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ అంటే -128 నుంచి 127 వరకే యాక్సెప్ట్ అవుతుంది. ఒక్క నెంబర్ ఎక్కువ అయినా తక్కువ అయినా అది తీసుకోదు. ఓకే, మరి ఇప్పుడు ఇంకొక డేటా టైప్ ఉందండి, షార్ట్ అనే డేటా టైప్ ఉంది. షార్ట్ అనే డేటా టైప్ అంటే ఏంటి? ఇక్కడ బయట బదులు ఇప్పుడు నేను ఇక్కడ 128 ఇచ్చాను కదా, ప్రాబ్లం వచ్చింది కదా. 128 ఇస్తే ప్రాబ్లం వచ్చింది కదా, కానీ నేను ఇక్కడ బయటని తీసేసి షార్ట్ అని పెట్టాను అనుకోండి, ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అరే ఎలా వెళ్ళిపోయిందంటే షార్ట్ యొక్క సైజు బయట కన్నా ఎక్కువ అండి. ఓకే, షార్ట్ యొక్క సైజు బయట కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే డబుల్ అండి. ఇప్పుడు బైట్ అనేది 1 బైట్ కాబట్టి షార్ట్ ఎంత ఉంటుందండి? షార్ట్ వచ్చేసి 2 బైట్స్ అన్నట్టు. షార్ట్ వచ్చేసి 2 బైట్స్, సైజు పెద్దది. బైట్ కన్నా డబుల్ కాబట్టి షార్ట్ 2 బైట్స్ అంటే 2 8 16 బిట్స్. ఒక్క బైట్ 8 బిట్స్ కాబట్టి 2 బైట్స్ ఎంత ఉంటాయి? 16 బిట్స్. 16 బిట్స్ అంటే ఫార్ములా ఎంత ఉంటుందండి? -2 పవర్, p అంటే పవర్ అనుకోండి, -2 పవర్ 16 -1 టు 2 పవర్ 16 - 1 మళ్ళీ -1. జీరో కూడా కౌంట్ చేసుకోవాలి కాబట్టి -1 ఇట్లా రాసుకోవాలి ఫామ్లో మనం. మరి 2 పవర్ 16 - 1 అంటే ఎంత? 2 పవర్ 15 అని అర్థం. టూ 2 పవర్ 15 - 1. అయితే ఇక్కడ 2 పవర్ 15 ఎంత? నేను టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. 2 పవర్ 15 అంటే ఎంతనో క్యాలిక్యులేట్ చేస్తాను. 2 పవర్ 15 అంటే ఎంత? 32,768 అని అర్థం. ఓకే, -32,768 టూ మళ్ళీ 32,768 -1. -1 అంటే ఏమవుతుందండి? -1 అంటే నెక్స్ట్ దాంట్లో -32,000
68 ప్లస్ 32,767 వరకే. ఇదండి రేంజ్. బయట యొక్క రోజు ఇంత. బయట యొక్క రేంజ్ ఇంత. ఇప్పుడు అందుకోసం మనం 999 ఇచ్చినా, 128 ఇచ్చినా తీసుకుంటుంది. ఇంకొక 12 ఇస్తాను, తీసుకుంటుందా? తీసుకుంటుంది. ఎందుకంటే 12,812 అనేది 32,000 కన్నా తక్కువనే కాబట్టి తీసుకుంటుంది. ఇంకొక నెంబర్ పెంచితే చూడండి, 1,28,000 తీసుకోవట్లేదు. 1,28,000 తీసుకో. టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు షార్ట్ అని చెప్తుంది. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు షార్ట్ అని చెప్తుంది. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు షార్ట్ అంటే ఏంది మీనింగ్? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు షార్ట్ అంటే మీనింగ్ ఏంది? ఇది దీని సైజ్ ఎక్కువ అయిపోయిందని అర్థం సింపుల్ గా. ఓకే, ఒక నెంబర్ తీసేస్తే వర్క్ అవుతుంది. ఎక్కడి వరకు అలవాడు అంటే 32,000. ఎంత అంటే 768 కదా, లాస్ట్ నెంబర్ ఇదండి. పాజిటివ్ నెంబర్ అయినా రావట్లేదు కదా. 32,768. ఓకే, ఇంకేదో మిస్. ఓకే, పాజిటివ్ నెంబర్ కదా, సారీ. ఇక్కడ రేంజ్ చెప్పాను కదండి, మీకు రేంజ్ చెప్పాను కదా. అది మైనస్ అయితే, ప్లస్ అయితే 767 వరకే కదా. సో 8 కూడా తీసుకోవద్దు, 7 వరకే తీసుకోండి. తీసుకుంది కదా, ఒక్క నెంబర్ ఎక్కువైనా కానీ తీసుకోవద్దు. లాస్ట్ 767 వరకే లాస్ట్. మరి నెగిటివ్ నెంబర్లు తెలిసే కదా మీకు. -3 to 768 వరకు నెగిటివ్ ఉంటుంది. ఇంకొక నెంబర్ తగ్గించినా కానీ, 769 ఇచ్చినా కానీ ఎర్రర్ వచ్చేస్తుంది అట్లా. ఓకే, సరే. ఇక్కడ ఇక్కడ కూడా రాస్తాను ఇంకో వాల్యూ. ఇది ఎంత సైజ్ అండి దీనిది? సైజ్ వచ్చేసి 1 బైట్ అన్నట్టు. 1 బైట్ అంటే ఎంత అండి? 1 బైట్ అంటే, ఒక నిమిషం ఇక్కడ రాద్దాం, కిందికి రావట్లేదు. ఓకే, 1 బైట్ అంటే ఎంత అండి? 16 బిట్స్. మరి ఫార్ములా ఏందండి? ఇది వాల్యూ రావడానికి, రేంజ్ ఆఫ్ యాక్సెప్టెడ్ వాల్యూస్ కి ఫార్ములా ఏంది? -2 పవర్. ఓకే, 1 బైట్ 8 బిట్స్ కదా, సారీ 8 బిట్స్ అండి, మిస్టేక్ మళ్ళీ. 2 పవర్ 8 - 1, 2 ప్లస్ 2 పవర్ 8 - 1 -1. ఓకే, ఇట్లా ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా వస్తే ఈ రేంజ్ వచ్చేస్తుంది, మీకు తెలిసిందే కదా. ఓకే, ఇలా ప్రతి డేటా టైప్కి ఒక సైజ్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది, అదంతా తెలుసుకుంటా ఉండాలి మనం. ఓకే, 2 బైట్స్, 2 బైట్స్ అంటే ఎంత? 16 బిట్స్. ఓకే, పెద్ద వాల్యూ దీనికన్నా, బయట కన్నా ఎక్కువ పెద్ద వాల్యూ షార్ట్ స్టోర్ చేసుకోగలుగుతాం, న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూని. ఓకే, రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ ఏముందండి ఇక్కడ చూసాం కదా మనం. -3 to 767, 768, 2 ప్లస్ 3 to వరకు. ఓకే, ఇక్కడ ఎంత అంటే ఫార్ములా 16 - 1 అనేది ఫార్ములా. ఇక్కడ కూడా 16 బిట్స్ -1 అనేది ఫార్ములా. దాంతో ఇది వాల్యూ ఇచ్చింది. సరే, అంత బాగానే ఉంది. ఇది కూడా మీకు అర్థమైపోయింది. లాస్ట్కి 767 వరకు, 767 పాజిటివ్ వాల్యూ వరకు యాక్సెప్ట్ చేస్తారు. అంత బాగానే ఉంది. మరి ఇంట్ గురించి ఏంటండి మరి? బయట అర్థమైంది, ఇప్పుడు షార్ట్ అర్థమైంది. ఇంట్ వచ్చేసి షార్ట్ కన్నా డబుల్ అండి. షార్ట్ కన్నా డబుల్ సైజ్ అంటే ఎంత? ఎంత సైజ్ ఉండొచ్చు? డబుల్ అంటే 4 బైట్స్. అంటే 8 for the 32 బిట్స్. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏంటండి? రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ ఎంత అండి? యాక్సెప్టెడ్ ఎంత? రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ వచ్చేసి, మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో రేంజ్ కదా. చాలా పెద్దగా ఉంటుందండి. ఈ నెంబర్ మీకు ఇంత ఈజీగా రాదు. 2 పవర్, రాసుకోండి ఇక్కడ. 2 పవర్ 32 బిట్స్ కదా, 8 for the 32 కాబట్టి 32 ఎంత వస్తుంది చూడండి వాల్యూ. 2 పవర్ 32 అంటే, ఇదిగోండి పెద్ద నెంబర్ ఉంది కదా, 32 అండ్ 8 to the 16, 16 to the 32 బిట్స్. ఓకే, ఓకే. సో ఇక్కడ ఇంత కష్టం ఎందుకు, మనము చాట్ జీపీటీ ఏదైనా వాడదాం ఇక్కడ. ఓకే, అదే ఇచ్చేస్తుంది. డేటా టైప్స్ ఇన్ జావా విత్ దేర్ సైజ్ అండ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పండి ఇక్కడ. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా అదే ఇచ్చేస్తుంది. చూడండి, మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చేస్తుంది. బయట ఏమో 8 బిట్స్, 1/2. ఇది 32 బిట్స్, ఇది వాల్యూ అండి యాక్చువల్ అయితే. 2 పవర్ 32 అంటే ఈ వాల్యూ రావాలి మనకి. ఓకే, ఇదండి. కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎంత అంటే ఇది. ఓకే, -2 1 4 7 4 8 3. ఇంకా పెద్ద నెంబర్ ఇవ్వాలనుకోండి, ఇంట్ ఇచ్చేయండి సరిపోతుంది అట్లా. ఇంకోటి అలానే మనకి లాంగ్ అనే డేటా టైప్ కూడా ఉందండి. ఇంట్ తర్వాత లాంగ్ అనే డేటా టైప్ కూడా ఉంది.
దాని సైజ్ ఎంత అంటే దీని సైజ్ కన్నా దీని సైజ్ కన్నా డబుల్ అండి. ఎంత? 8 బైట్స్ అండి. ఓకే, 8 8 64 బిట్స్ అన్నట్టు. మరి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నాయి అని అనుకుంటే చాలా పెద్ద రేంజ్ ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. 4 బైట్స్కి ఎంత పెద్ద వాల్యూ ఉంటాయి, 8 బైట్స్కి 64 బిట్స్కి ఎంత పెద్ద వాల్యూ ఉంటుంది? చాలా పెద్ద వాల్యూ ఉంటుందండి. ఓకే, మరి రియల్ టైంలో జనరల్గా నేను ఒక ఇంటీజర్ న్యూమరికల్ వాల్యూని నేను స్టోర్ చేసుకోవాలంటే, నాన్ డెసిమల్ వాల్యూని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలంటే బైట్ వాడచ్చు, షార్ట్ వాడచ్చు, ఇంటూ వాడచ్చు, లాంగ్ వాడచ్చు. అన్నిటికన్నా పెద్ద నెంబర్ కావాలంటే లాంగ్ వాడచ్చు. తక్కువ నెంబర్ వరకు సరిపోతుంది నాకు, ఇంకా దానికన్నా ఎక్కువ అలో చేయొద్దు అనుకుంటే బయట వాడచ్చు. ఎందుకు మెమరీ వేస్ట్ చేయడము, నేను బయట ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే బయట వాడచ్చు. కానీ రెగ్యులర్గా జావా ప్రోగ్రామర్స్ అందరూ వాడే డేటా టైప్ ఈ బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్లో ఎక్కువ మట్టుకు వాడేది ఇంట్ అండి. ఎందుకంటే మరీ పెద్దగా లేదు వాల్యూ, మరీ చిన్నగా లేదు. సో జనరల్ పర్పస్కి ఇది సరిపోతుందండి ఇంట్. ఓకే, మనం ఏదో స్పెషల్గా పోయి బయట అని ఇవ్వం కదా, అట్లని షార్ట్ అని ఇవ్వం కదా, ఎందుకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలండి సైజ్ని? అందుకోసం రెగ్యులర్గా వాడకంలో ఉండేది ఇంట్ అండి, రెగ్యులర్గా వాడేది. చాలా మంది వాడేది ఇంట్ డేటా టైప్ని వాడతారు. ఓకే, ఈ బయట వల్ల మనము నాన్ డెసిమల్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్. షార్ట్ తోటి కూడా నాన్ డెసిమల్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ తోటి కూడా చేసుకోవచ్చు, లాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు. నాలుగు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే రెగ్యులర్గా మనం వాడేది ఇంట్ అండి. రెగ్యులర్గా వాడేది ఇప్పుడు మనం ఏదన్నా ఇంట్లో వండుకుంటున్నాం అనుకోండి, మనకి చిన్న గిన్నెలు ఉంటాయి, పెద్ద 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 వెజల్స్ ఉంటాయి, చిన్న వెజల్స్ ఉంటాయి, రెగ్యులర్గా వాడే వెజల్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మట్టుకు రెగ్యులర్గా వాడతాం కదా అట్లా. ఓకే, ఎప్పుడో ఒకసారి స్పెషల్గా బిర్యానీ చేయాలని పెద్దది తీసుకుంటాం. ఓకే, చిన్న ఏదో తాలింపు వేయాలనుకోండి బయట షార్ట్ తీసుకుంటాం అట్లా. ఓకే, మరి ఇంట్ రెగ్యులర్గా వాడే వెజల్స్ అన్నట్టు. ఓకే, సో ఇంట్ అందుకోసం. ఓకే, ఈ నాలుగిట్లో మనం ఒక ఇంటీజర్ నాన్ న్యూమరిక్ నాన్ ఏమంటారు ఇంటీజర్ డెసిమల్, సారీ, ఒక నిమిషం. మనం ఒక వేరియబుల్లో ఇంటీజర్ నాన్ డెసిమల్ వాల్యూ డాట్ అని ఉండకుండా ఉన్న వాల్యూస్ని మీరు స్టోర్ చేసుకోవాలి. రెగ్యులర్గా జనాలు వాడే డేటా టైప్ వచ్చేసి ఇంట్ అండి. ఇంటూ వాడుకుంటాం. ఎందుకంటే దాని సైజ్ మనకు సరిపోతుందండి, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, చిన్న దానికి మనం ఒక డ్రిల్లింగ్ మెషిన్ అవసరం లేదు కదా. గోడకు ఒక మేకు కొట్టాలంటే ఒక చిన్న ఏమంటారు సుత్తి అనేది అవసరం ఉంటుంది. అంతేగాని మనం డ్రిల్లింగ్ మిషన్ వరకు అవసరం. ఇది డ్రిల్లింగ్ మిషన్ లాగా ఇంత పెద్ద నెంబర్ ఎవరికి అవసరం? ఏదో పెద్ద సైంటిఫిక్ అప్లికేషన్స్ మనం ఒకవేళ డిజైన్ చేస్తే మాత్రం ఇంత లాంగ్ అనేది వాడతామేమో, కానీ రెగ్యులర్గా సైంటిఫిక్ అప్లికేషన్స్ ఎవరు చేస్తారని ఇంత పెద్ద ప్రోగ్రామర్ అయినా కానీ ఇంటితోటి సరిపోతుందండి. ఓకే, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద నెంబర్ కూడా అవసరం లేదు. రెగ్యులర్గా మనం వాడేది ఇంట్ డేటా టైప్ వాడతాము. దేనికోసం అంటే న్యూమరికల్ నాన్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్కి ఎక్కువ మట్టుకు వాడే డేటా టైపే ఇంట్ అండి. ఓకే, సరే, ఇంత బాగానే ఉంది. లాస్ట్ ఇది చూసారు కదా, ఇంత నెంబర్ వరకు సపోర్ట్ చేస్తుందండి. మీకు ఇది కాపీ చేస్తాను నేను. ఆ నెంబర్ చాలా పెద్దది కాబట్టి కాపీ చేసుకుంటున్నాను, నాకు గుర్తుండదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఒక్క నెంబర్ పెద్దగా అయినా తీసుకోదు. 648, 647 లాస్ట్. ఒక్క నెంబర్ పెద్దగా అయినా కానీ తీసుకోదు. 8 ఇచ్చినా కానీ తీసుకోదు. ఏమంటుంది? అవుట్ ఆఫ్ రేంజ్ అంటది. ఓకే, ఈ వాల్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంది, ఇలా తీసుకోలేము అని చెప్తుంది. 7 ఇచ్చేద్దాం. సరే, బాగానే ఉంది. ఇంటే ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని ప్రింట్ అని కూడా ఇచ్చాం. ఓకే, రన్ చేద్దాం. ప్రింట్ కూడా అవుతుంది. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. మరి ఇంకొక పెద్ద నెంబర్ ఇవ్వాలి నేను ఇక్కడ, 8 ఇవ్వాలా, 9 ఇవ్వాలా, 0 ఇవ్వాలంటే మరి ఇంటి డేటా టైప్లో పాసిబుల్ అంటే పాసిబుల్ కాదు. మరి ఏం వాడాలంటే లాంగ్ డేటా టైప్ వాడాలి. దానికన్నా పెద్దగా ఉంది, లాంగ్ వాడుకోవాలి. లాంగ్ వాడినప్పుడు అయినా ఎర్రర్ వస్తుంది కదా. మీరేమనుకోవచ్చు, నేను లాంగ్ పెట్టాగానే ఇమ్మీడియట్గా ఎర్రర్ వెళ్ళిపోతుంది ఎందుకంటే లాంగ్ ఇంత పెద్ద వాల్యూ ఇస్తుంది కదా అనుకుంటారు కదా. కాకపోతే లాంగ్ ఒక ఒకటి ఏంటంటే, ఓకే, ఎండింగ్లో షుడ్ ఎండ్ విత్, ఎండింగ్లో ఆ వాల్యూ, ఆ నెంబర్ యొక్క ఎండింగ్లో మనం ఒక వర్డ్ యాడ్ చేయాలండి. క్యాపిటల్ ఎల్ కానీ లోవర్ కేస్ ఎల్ కానీ యాడ్ చేయాలి. నేను జనరల్గా క్యాపిటల్ ఎల్ ప్రిఫర్ చేస్తాను. లోవర్ కేసు క్యాపిటల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎల్ అని పెట్టకపోతే అది లాంగ్ అని కన్సిడర్ చేయదు. ఇది లిటరల్ అంటారు. లిటరల్స్ గురించి నేను చెప్తాను మీకు. ఓకే, తర్వాత చెప్తాను. ఒకవేళ మీరు ఎల్ పెట్టకపోతే ఈ యొక్క డేటా వచ్చేసి ఇంటీజర్ డేటా కింద ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ ఇంటూ టైప్ ఆఫ్ డేటా, ఇంటీజర్ డేటా అంటారు దాన్ని. ఓకే, దాని రేంజ్ అంతా ఉంటుంది. అది ఎల్ పెడితేనే లాంగ్ లాంగ్ టైప్ ఆఫ్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది. లాంగ్ టైప్ ఆఫ్ డేటాస్ మాత్రమే మనం వేరియబుల్లో లాంగ్ అనే డిక్లేర్ చేసే వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, లాంగ్ ఒక వేరియబుల్ని మీరు లాంగ్ అనే డేటా టైప్తో డిక్లేర్ చేశారంటే, పెద్ద వాల్యూ ఇచ్చారంటే దాని ఎట్ ద ఎండ్ మనం ఎల్ అని ఇవ్వాలండి. ఒక చిన్న వాల్యూ ఇస్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే
ఇది లాంగ్ లిటరల్ కాదు, ఇది ఇంటీజర్ లిటరల్ ఇది. ఓకే, ఇది ఇంటీజర్ లిటరల్ అండి. ఇంటీజర్ లిటరల్ లాంగ్ లాంగ్ డేటా టైప్ ఇచ్చిన వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద బాక్స్లో చిన్న బాక్స్ వేసేయచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట అని ఉంది అనుకోండి, బయట ఏజ్ కోల్డ్ అంటే ఎర్రర్ వచ్చేస్తుంది. పెద్ద బాక్స్ చిన్న బాక్స్లో పెట్టొచ్చా? బయట అనేది చిన్న బాక్స్, ఇదేమో ఇంటీజర్, పెద్దగా ఉంది వాల్యూ. మరి స్టోర్ చేయొచ్చా అంటే చేయలేం. మరి షార్ట్లో స్టోర్ చేయొచ్చా అంటే చేయలేం. షార్ట్లో కూడా స్టోర్ చేయలేం, ఎందుకంటే ఇది పెద్ద బాక్స్ చిన్న బాక్స్ స్టోర్ అవ్వదు. మరి ఇంట్లో సరిపోయింది, సేమ్ బాక్స్, అదే బాక్స్ ఇంకో బాక్స్లో పెట్టేసాం, అదే సైజ్ ఉన్న బాక్స్ ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది. మరి లాంగ్లో, లాంగ్ పెద్ద బాక్స్ కదండి. ఇది ఇంటీజర్ బాక్స్ కన్నా లాంగ్ అనేది ఇంకా చాలా పెద్ద బాక్స్. ఇంటీజర్ బాక్స్ అనేది చిన్న బాక్స్, దాని సైజ్ చిన్నది, లాంగ్ అనేది పెద్ద సైజ్. సో చిన్న బాక్స్ వచ్చి పెద్ద సైజులో పెట్టొచ్చు కాబట్టి ఇక్కడ ఎర్రర్ రాలేదు. ఇక్కడ కంపల్సరీ ఎల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇవ్వాలి ఎల్ అంటే పెద్ద నెంబర్స్ ఇచ్చారు మీరు. ఇంటీజర్ బాక్స్ కాదు ఇప్పుడు ఇది. ఇది లాంగ్ టైప్ ఆఫ్ బాక్స్ కన్వర్ట్ చేయాలి మనం. ఎట్లా చేయాలంటే ఎల్ అని పెడితే అది లాంగ్ పెద్ద బాక్స్ అయిపోతుంది. ఓకే, డేటా బాక్స్ వచ్చేసి పెద్దగా చేయాలంటే ఎల్ అని ఇవ్వాలి. అది ఇందులో వేరియబుల్ అని లాంగ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ ఎల్ ఉండాలండి. పెద్ద వాల్యూ, ఇంటీజర్ కన్నా పెద్ద వాల్యూ స్టోర్ చేయాలంటే ఎల్ ఉండాలి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేటా టైప్స్తో డిక్లేర్ చేసినప్పుడు చిన్న వాల్యూస్ పెద్ద డేటా టైప్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే చిన్న బాక్స్ పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అదే ఆ, అదే పెద్ద పెద్ద బాక్స్ వచ్చి చిన్న బాక్స్ స్టోర్ చేయలేం కదా. ఇక్కడ ఒకవేళ నేను బయట అని ఇచ్చిన ఎర్రర్ వచ్చేస్తుంది, షార్ట్ అని ఇచ్చిన ఎర్రర్ వచ్చేస్తుంది, ఇంట్ అని ఇచ్చిన ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ బయట షార్ట్ ఇంట్ అనేది ఈ వాల్యూకి చిన్న బాక్స్, పెద్దగా ఉంది వాల్యూ. చిన్న బాక్స్ ఇది చిన్న బాక్స్, ఇది పెద్ద బాక్స్ కాబట్టి చిన్న బాక్స్లో పట్టదు. బయట షార్ట్ ఇంట్ అనేది చిన్న బాక్సెస్, డేటా ఏమో పెద్దగా ఉంది, పట్టవు. ఓకే, ఇది ఎంత సింపుల్ అంటే, నేను లావు ఉన్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 150 kgs ఉన్నాను అనుకోండి, నాకు మీడియం సైజ్ షర్ట్స్ వస్తాయి అంటే రావు. ఓకే, మీడియం షర్ట్స్ రావు. నేను స్టోర్ చేసుకున్నాను రావు. ఓకే, నేను లావుగా ఉన్నాను, ఇక్కడ డేటా ఏమో లావు, దాని షర్ట్ ఏమో చిన్నగా ఉంది, పట్టదు. ఓకే, దాని తగ్గట్టు మనం ఇవ్వాలి. ఇక్కడ లాంగ్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాడతాం కదా మనం, లాంగ్ లాంగ్ ఉంటాయి అది. ఓకే, అవి అన్నట్టు. సరే, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. ఓకే, సరే అండి. అయితే ఇప్పుడు ఇప్పటివరకు చూసిందంతా నాన్ డెసిమల్ వాల్యూస్ కదా. మరి మీకు డౌట్ రావచ్చు, మరి డెసిమల్ వాల్యూస్ ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే దానికి డబుల్ ఫ్లోట్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఇక్కడ డబుల్ ఫ్లోట్ కూడా ఉన్నాయండి. ఫ్లోట్ డబుల్ అనుకోవచ్చు, డబుల్ ఫ్లోట్ కావచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోట్ పెడదాం, ఎందుకంటే ఫ్లోట్ ఫస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత డబుల్ ఇస్తే బాగుంటుంది. సో ఫ్లోట్ అండి, ఫస్ట్ ఫ్లోట్. ఫ్లోట్ ఎంత సైజ్ ఉందండి? దాదాపు ఇంటీజర్ డేటా టైప్ సైజే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సైజ్ ఎంత ఉందండి. సైజ్ వచ్చేసి 4 bytes ఉంది. 4 bytes అంటే ఎంత అండి? 32 bits అని అర్థం. మరి ఏ రేంజ్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది? దీని ఫార్ములా అనేది వేరే ఉంటుందండి. ఇది మన ఈ ఫార్ములా వాడద్దు. ఇక్కడ ఏదో వెరైటీ ఫార్ములా ఉంటుందండి. ఇగో 7 7 డెసిమల్ రీజన్ వరకు వస్తుంది సింపుల్గా. ఈ ఫార్ములా మనకు అర్థం కాదు. ఓకే, అంత అర్థం కూడా చేసుకోకండి, ఇంత సరిపోతుంది. 7 డెసిమల్ డిజిట్స్ ప్రిసిజన్ ఉంటే సరిపోతుంది. ఓకే, అక్కడ వరకు తీసుకుంటాం. సరే చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేస్తే తప్పలేదు కదా. ఇక్కడ నేను 5.5 అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. అది బయట కావచ్చు తీసుకోదు, షార్ట్ కావచ్చు తీసుకోదు, ఇంటి కావచ్చు తీసుకోదు, లాంగ్ కూడా తీసుకోదు, ఏదో ఎర్రర్ వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాను, ఫ్లోట్ అని ఇచ్చేస్తాను. ఓకే, ఫ్లోట్ అని ఇచ్చాను. ఫ్లోట్ అని ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. మరి ఇక్కడేమో ఏమన్నారు వాళ్ళు, డాట్ తర్వాత 7 డెసిమల్ డిజిట్స్ ప్రెసిజన్ అంటే ఈ డాట్ తర్వాత మీరు 5 1 2 3 4 5 6 అని ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ వట్టి 5కే అవ్వట్లేదు, ఒక్కటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక్కటే వాల్యూతో అవ్వట్లేదండి. ఎందుకు? ఇక్కడ వాల్యూ యొక్క తప్పు ఒకటి ఉందండి. ఏంటంటే ఎప్పుడైతే ఒక వేరియబుల్ని మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేశారో, ఈ 5.5 అనేది అంటే డెసిమల్ వాల్యూ అనేది ఎండింగ్ అనేది క్యాపిటల్ ఎఫ్ తోటి కావచ్చు, లోవర్ కేస్ ఎఫ్ తోటి సేవ్ చేయాలి. ఎట్లయితే లాంగ్ కి వాల్యూ ఎల్ఆర్ క్యాపిటల్ ఎల్ లోవర్ కేస్ ఎల్ ఇచ్చాం కదా ఇక్కడ. ఓకే, ఎండ్స్ విత్, ఓకే, లిటరల్ ఎండ్స్ విత్ అన్నాం. ఎందుకు ఎండ్స్ విత్, ఓకే, ఎండ్స్ విత్ అని చెప్దాం. ఓకే, ఫ్లోట్ కి ఏమో ఎండ్స్ విత్ ఏందండి, క్యాపిటల్ ఎఫ్ లేకపోతే లోవర్ కేస్ ఎఫ్ ఏదని ఇవ్వచ్చు. కానీ నేను జనరల్ క్యాపిటల్ లెటర్స్ ప్రిఫర్ చేస్తాను. చూడండి, ఎప్పుడైతే నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చేసాను తీసుకుంది. మరి మీ డౌట్ రావచ్చు, ఇక్కడ 1 ఇచ్చాను తీసుకుంది. ఇప్పుడు నేను ఓకే 2 ఇస్తున్నాను, 3 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను, 5 ఇస్తున్నాను, 6 ఇస్తున్నాను, ఎర్రర్ వస్తుందా?
రాలేదు. ఎన్ని ప్రిజియన్స్ అన్నారండి? 7. ఇది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఒకసారి వ్యాలిడేట్ చేద్దాము, నాకు డౌట్ ఉంది. నాకెంత ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, చూడండి 7 వరకు తీసుకుంది, ఒక 8 ఇస్తే ఏమవుతుంది, అయినా తీసుకుంటుంది కదా మరి. మనం మన అండర్స్టాండింగ్ ఇది చాట్ జీపీటీ ఇచ్చింది ఎప్పుడు రైట్ కాకపోవచ్చు. సో బ్లైండ్ కదా అని మీరు డిసైడ్ కాకండి. ఓకే. సో ఎక్కువ ఆలోచించకండి అంతే. ఓకే. ఫ్లోట్ డేటా టైప్ ఇన్ జావా రేంజ్. ఓకే అని చూద్దాం, ఇంకా నేను వస్తుంది చూద్దాం, గూగుల్ ఏమి ఇస్తుంది చూద్దాం. ఫ్లోట్ ఏదో ఇస్తుంది చూడండి, ఇది మనకు అర్థం కూడా కాదు. ఓకే. ఓ వెబ్సైట్కి వెళ్దాం చూద్దాం. ఫ్లోట్ ఎక్కడ ఉంది? 6 to 7 డెసిమల్ డిజిట్స్ అంటుంది, సఫిషియంట్ ఫర్ స్టోరింగ్. ఓకే. సఫిషియంట్ ఫర్ స్టోరింగ్ అంటుంది, కానీ నాకు రియాలిటీలో ప్రాక్టికల్గా చూస్తేనే మాత్రం 7 కన్నా ఎక్కువ తీసుకున్నా కానీ నాకు ప్రాబ్లం ఏమి వస్తలేదండి. ఓకే. సరే, జనరల్గా 7 అన్నారు కాబట్టి 7 వాడుకుందాం ప్రస్తుతానికి. ఓకే. ఇలా కంపల్సరీ ఎఫ్ పెట్టాలండి, ఇక్కడ ఎఫ్ పెట్టకపోతే తీసుకునే ప్రసక్తే లేదండి, మస్ట్ అన్నట్టు అది. రన్ చేద్దాం. చూడండి వాల్యూ ప్రింట్ అయిపోయింది. 1 2 3 4 5 6. లాస్ట్ ఎందుకో 5 కన్వర్ట్ అయిపోయింది, అది పక్కన పెట్టేసండి, అంత పెద్ద ఆలోచించకండి, రౌండ్ ఆఫ్ అయిపోయింది 5కి. ఓకే. సరే. మరి ఇంకొకటి ఉందండి, ఏంటంటే డబుల్ డేటా టైప్. డబుల్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత అంటే డబుల్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత అంటే దీనికన్నా డబుల్. ఇది 4 బైట్స్ కదా, ఇది 8 బైట్స్. అంటే ఎంత అండి? 64 బిట్స్. ఇలా చెప్పొచ్చు కానీ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు రేంజ్ ఆఫ్ వాల్యూస్లో ఇది 15 to 16 అనేది రేంజ్ ఏదో ఇస్తున్నారు ఇక్కడ చూడండి. 15 to 16 డెసిమల్ పాయింట్స్. ఒకవేళ మీరు ఒక డెసిమల్ వాల్యూకి డాట్ తర్వాత 15 to 16 డెసిమల్ పాయింట్స్ ఉండాలంటే, ఓకే, డాట్ తర్వాత 15 to 16 డిజిట్స్ ఉంటే అప్పుడు డబుల్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎండ్స్ విత్ కంపల్సరీ అంటే నాట్ కంపల్సరీ, కాకపోతే ఆప్షనల్. ఆప్షనల్ కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ ఆప్షనల్గా ఎండ్స్ విత్ ఉంది, ఏంటంటే క్యాపిటల్ డి కానీ లోవర్ కేస్ డి కానీ ఇవ్వచ్చు, నేను క్యాపిటల్ డిఏ ఎక్కువ వాడతాను. ఇక్కడ కంపల్సరీ డి కానీ క్యాపిటల్ డి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గానే డబుల్ అది. ఓకే. ఒకవేళ మీరు ఈ ఎఫ్ తీసేస్తే ఎర్రర్ ఎందుకు వస్తుందండి ఈ విషయంలో? ఫ్లోట్ ఏజ్ ఈక్వల్ తప్పేముందండి ఇక్కడ? ఎందుకంటే ఇది పెద్ద బాక్స్ అయిపోయింది. నేను ఎప్పుడైతే ఎఫ్ పెట్టలేదో ఇది ఆటోమేటిక్గా పెట్టినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ? ఆప్షనల్ కాబట్టి, నాట్ కంపల్సరీ కాబట్టి డి కానీ లోవర్ కేస్ డి పెట్టకపోతే ఆ డెసిమల్ వాల్యూ వచ్చేసి డబుల్ టైప్ అయిపోతుంది. డబుల్ డబుల్ ద సైజు ఫ్లోట్ ఉంది, ఇది 64 బిట్స్ ఉంది, 32 బిట్ ఉంది. పెద్ద బాక్స్ చిన్న బాక్స్లో స్టోర్ చేయొచ్చా? చేయలేదు. అందుకోసమే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అదే మీరు డబుల్ పెట్టారనుకోండి ఎర్రర్ రాదు. ఎప్పుడైతే ఎఫ్ పెడితే చిన్న బాక్స్ అయిపోతుంది, ఎఫ్ పెట్టకపోతే పెద్ద బాక్స్ స్టిల్. ఇక్కడ మీరు చాలా డిజిట్స్ ఇచ్చుకోవచ్చు, చూడండి ఎర్రర్స్ ఏం రావట్లేదు. ప్రింట్ చేసుకోండి, రన్ చేసుకోండి, వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సరే. ఓకే. అయితే రెగ్యులర్గా ఏం వాడతామంటే రియల్ టైంలో ప్రోగ్రామర్స్ ఉంటారు కదా, జావా ప్రోగ్రామర్స్, టెస్టర్స్ కావచ్చు, ఆటోమేషన్ కోడ్లో టెస్టర్స్ రాయొచ్చు కోడ్ని, తర్వాత డెవలపర్స్, జావా డెవలపర్స్ కావచ్చు, వాళ్ళు రియల్ టైంలో ఏం చేస్తారంటే ఫ్లోట్ వాడతారా డబుల్. ఎలాగైతే బైట్ షార్ట్ ఇంటూ లాంగ్లో ఇంటూ వాడతారో ఫ్లోట్ డబుల్లో డబుల్ వాడతారండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం డీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్లోట్కి అయితే మాత్రం కంపల్సరీ ఎఫ్ పెట్టాలి. ఫ్లోట్ అని చెప్పడానికి ఎఫ్ అని పెట్టాలా, కానీ డబుల్లో ఎఫ్ అని పెట్టాల్సిన అవసరం లేదు, క్యాపిటల్ డి లోవర్ కేస్ డి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బట్టి డెసిమల్ వాల్యూలు ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా డబుల్ అయిపోతుంది. మీరు పెట్టినా పెట్టకున్నా అదే ప్రాబ్లం, ఏం లేదు. చూడండి క్యాపిటల్ డి పెట్టినా అదే ఉంటుంది, డి పెట్టకుండా ఎర్ర రాదు. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా డెసిమల్ వాల్యూ అనేది బై డిఫాల్ట్గా అది డబుల్ డేటా టైప్ కాబట్టి ఈ ఊకే ఏం పెడతాం, ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ లోవర్ కేస్ ఎఫ్ అని చెప్పేసి చాలా మంది ప్రోగ్రామర్స్ డబుల్ వాడతారు. ఈ ఇంటీజర్ నాన్ డెసిమల్ వాల్యూస్కి ఏమో ఇంటూ వాడతారు, డెసిమల్ వాల్యూస్కి ఏమో ఫ్లోట్ డబుల్లో డబుల్ వాడతారు. ఓకే. అలా ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ వచ్చేసి క్యార్ అనే డేటా టైప్ అండి. ఓకే. క్యార్ డేటా టైప్ ఎలా వాడతారంటే ఇక్కడ నేను క్యార్ డేటా టైప్ చూపిస్తాను. క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని పెట్టాలి. ఇది నెంబర్ కాదండి, ఇదేంటి? ఎస్ అనేది ఒక క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ అండి. ఎస్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్. ఈ సింగిల్ క్యారెక్టర్ని నేను సింగిల్ కోడ్స్ తోటి సరౌండ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. జావాలో ఒక సింగిల్ క్యారెక్టర్ని ఒక వాల్యూలోకి స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్, ఒక సింగిల్ క్యారెక్టర్ని వేరియబుల్లోకి జావాలో స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్ని నేను క్యారెట్ తోటి డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయడమే కాదండి, ఆ యొక్క సింగిల్ క్యారెక్టర్ని నేను సింగిల్ కోడ్స్ తోటి సరౌండ్ చేయాలి. ఆ యొక్క సింగిల్ క్యారెక్టర్ని సింగిల్ కోడ్స్ తోటి నేను సరౌండ్ చేయాలి. క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్స్ తోటి ఎస్.
రన్ చేసి చూద్దాం. ఎస్ అని ప్రింట్ అయింది చూడండి. సింగిల్ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ ఏఎస్టి అనేది అని ఇచ్చాను అనుకో ఎర్రర్ వచ్చేస్తుంది. సింగిల్ కోట్స్ మధ్యలో ఇన్ని క్యారెక్టర్స్ ఉండవు, ఒకటే ఉండాలి. ఓకే, ఒకటికన్నా ఎక్కువ క్యారెక్టర్ తీసుకోదండి సింగిల్ కోట్స్. సింటాక్స్ ఏమో సింగిల్ కోట్స్ అంటే ఒకటే క్యారెక్టర్ ఉండాలి, అప్పుడే ఆ వేరియబుల్లోకి స్టోర్ చేస్తే అది క్యారెక్టర్ డేటా టైప్. ప్రింట్ చేస్తే అదే క్యారెక్టర్ ప్రింట్ అయిపోతుంది. ఇదండి క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి ఇక్కడ. ఓకే, సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటండి సింగిల్ క్యారెక్టర్కి? క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎస్ అని ఇచ్చాను కదా. ఈ ఎస్ అనేది సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ. ఓకే, ఎస్ అనేది సింగిల్ క్యారెక్టర్. మీరు జావాలో సింగిల్ క్యారెక్టర్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలంటే సింగిల్ కోట్స్లో ఎస్ అని ఇవ్వాలి. ఓకే, సరే అండి. ఇంకొకటి ఏముందండి ఇప్పుడు? దీనికి కూడా ఒక సైజు ఉంటుందండి. క్యార్ కూడా ఒక సైజు ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎంత ఉందండి. 16 బిట్స్ అంట. ఓకే, సైజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. ఓకే, సైజ్ ఎంత అండి? 16 2 బైట్స్ అన్నట్టు. 16 బిట్స్ అంటే 2 బైట్స్ అంటే 16 బిట్స్. ఓకే, ఇంత సైజ్ ఉంది అన్నట్టు. ఎందుకు ఆ సైజ్ ఉంటుందంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఎన్ని క్యారెక్టర్స్ మీరు సపోర్ట్ చేస్తుందో ప్రోగ్రామింగ్, మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ వేరియబుల్లోకి ఎన్ని రకాల క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, దాన్ని బట్టి ఈ సైజ్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, సరే. యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు అన్నట్టు. 0 to 65,535 యూనికోడ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. మీరు యూనికోడ్ క్యారెక్టర్స్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు. యూనికోడ్ క్యారెక్టర్స్ అని సెర్చ్ చేస్తాను, చూడండి ఏమొస్తుంది. లిస్ట్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్స్. ఇక్కడ మీకు ఇవన్నీ చూడండి యూనికోడ్ క్యారెక్టర్స్. నల్, ఓకే, 0 1 ఏదేదో ఉంది చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని యూనికోడ్ క్యారెక్టర్ ఇక్కడ చూడండి. దీనికి ఒక యూనికోడ్ ఉంది. ఓకే, అట్లా ఇక ప్రతి సింబల్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ సింబల్స్ ఏబిసిడీస్, ఇవి రకరకాల సింబల్స్ ఇవన్నీ యూనికోడ్ క్యారెక్టర్స్తో సపోర్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ సపోర్ట్ చేయాలంటే గుడ్ రేంజ్ ఉండాలి కాబట్టి 16 బిట్స్ అనేది ఇచ్చారు దానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బులియన్ అండి. లాస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో లాస్ట్ డేటా టైప్ వచ్చేసి బులియన్ అండి. ఓకే, మనకు లాస్ట్ బులియన్ డేటా టైప్ ఉందండి. బులియన్ డేటా టైప్ ఏందండి? బులియన్ డేటా టైప్లో సైజ్ ఎంత ఉంటుందంటే షాక్ అవుతారు. ఇవన్నీ బైట్స్లో ఉన్నాయి కదా. 1 బైట్, 2 బైట్, 4 బైట్స్, 8 బైట్స్, 4 బైట్స్, 8 బైట్స్, 2 బైట్స్, ఏదో బైట్స్లో ఉన్నాయి. అది ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, 8 కావచ్చు, బైట్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ బిట్స్లో ఉంటుంది. 1 బిట్ మాత్రమే. ఇక్కడ 16 బిట్స్ కావాలి, ఇక్కడ 1 బిట్. 1 బిట్ అంటే ఎంత? ఒకటే నెంబర్. వన్ కావచ్చు, అది ఆ 1 బిట్ అనేది 1 కావచ్చు, 0 కావచ్చు. ఒకసారి 1 ఉండొచ్చు, ఒకటి 0 ఉండొచ్చు. ఈ వన్ ప్లేస్లో 1 or 0 ఉంటుందండి. సైజ్ ఎంత అండి? 1 బిట్. 1 బిట్ అనేది సైజు. ఓకే, మరి రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ అని అడిగాను అనుకోండి. రేంజ్ ఆఫ్ వాల్యూస్ రెండే వాల్యూస్ అండి. బిట్లోకి ఎంత స్టోర్ అవుతుంది అండి? 1 బిట్లో ఒక వాల్యూ 1 ఉంటుంది, లేకపోతే 0 ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ వాల్యూస్ యాక్సెప్టెడ్ అని రెండే వాల్యూస్, 2 వాల్యూస్. ఏవవి? ఒక ఐదర్ ట్రూ ఉండొచ్చు, లేకపోతే ఫాల్స్ ఉండొచ్చు. రెండే వాల్యూస్. ట్రూ అనేది ఒక వాల్యూ, ఫాల్స్ అనేది ఒక వాల్యూ. చూపిస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ నేను బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ట్రూ తీసుకుంటుంది. ఇక్కడ బి ప్రింట్ చేద్దాం, రన్ చేద్దాం. ట్రూ ప్రింట్ అయిపోతుంది చూడండి. అవుట్పుట్లో ట్రూ ప్రింట్ అవుతుంది. అంటే బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూ అన్నా కానీ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఒకటే వాల్యూ అండి. ఒకటే అంటే రెండే వాల్యూస్. 1 బిట్ కాబట్టి ఐదర్ 1 0 ఉంటుంది కాబట్టి ఒకటి ట్రూ ఉంటుంది, ఒకటి ఫాల్స్ ఉంటుంది. దానికన్నా ఏది ఎక్కువ ఇచ్చినా కానీ తీసుకోదండి. ఓకే, మీరు ఏమి ఇచ్చినా తీసుకోదు. ఐదర్ ట్రూ తీసుకుంటుందా, లేకపోతే ఫాల్స్ తీసుకుంటుందండి. అదే బులియన్ డేటా టైప్. ఓకే, సరే అండి. ఇవి రకరకాల డేటా టైప్స్ మన జావాలో ఉన్న డేటా టైప్స్. అయితే ఇక్కడ మీరు కొంచెం ఈ వేరియబుల్స్ అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు డేటా టైప్స్ కూడా అర్థమైంది. ఇప్పుడు కొన్ని మనం నేర్చుకుందాం. అంటే నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ లిటరల్స్కి వెళ్ళే ముందు మనం నేర్చుకుందాం ఏంటంటే, ఈ సెషన్ నేను ఈ డేటా టైప్స్ తోటి ఎండ్ చేస్తాను. వచ్చే సెషన్లో నేను ఆపరేటర్స్ లిటరల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకటి తర్వాత ఒకటి చూద్దాం మనం. అసైనింగ్ అనదర్ వాల్యూ టు సేమ్ వేరియబుల్ అంటే ఏంటంటే చెప్తాను ఇప్పుడు. ఇక్కడ నేను ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను కదా. తర్వాత నమ్ ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాను. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి నమ్ అంటే 5 ప్రింట్ అవుతుందా, 9 ప్రింట్ అవుతుందా అనేది క్వశ్చన్. దాని గురించి ఇక్కడ అదే అదే చెప్తాను. అసైనింగ్ అనదర్ వాల్యూ టు ద సేమ్ వేరియబుల్. ఒకవేళ అదే వేరియబుల్కి ఇంకొక వాల్యూ 5 కాకుండా ఇంకో వాల్యూ అసైన్ చేస్తే ఈ నెంబర్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి?
ఫైవ్ ఉంటుందా, నైన్ ఉంటుందా, ఫైవ్ అండ్ నైన్ బోత్ ఉంటాయా అనేది క్వశ్చన్ అండి. అవుట్పుట్ ఏందండి దీనిలో? ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అన్నప్పుడు, నమ్ ఈజ్ ఈక్వల్ నైన్ అన్నప్పుడు, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ చేయాలన్నప్పుడు, నమ్ అన్నప్పుడు ఫైవ్ అండ్ నైన్ ప్రింట్ అయితే ఓన్లీ ఫైవ్ ప్రింట్ అవుతుందా, ఓన్లీ నైన్ ప్రింట్ అవుతుందా? ఆన్సర్ వచ్చేసి నైన్ అండి. ఒకటే వాల్యూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే కంప్యూటర్ మెమరీలో, ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా ఇంతకు ముందు, ఇది కంప్యూటర్ మెమరీ. ఎప్పుడైతే నేను ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని చెప్పానో, ఈ కంప్యూటర్ మెమరీలో ఈ కంప్యూటర్ మెమరీలో మల్టిపుల్ స్లాట్స్ కింద డివైడ్ అవుతాయండి. కంప్యూటర్ మెమరీలో ఇవి మల్టిపుల్ స్లాట్స్ కింద డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోయినప్పుడు మల్టిపుల్ స్లాట్స్ లాగా డివైడ్ అయిపోతాయి కదా. డివైడ్ అయినప్పుడు ఒక్కనొక స్లాట్లో ఈ ఫైవ్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది కదా. మీకు తెలిసిందే అది. ఒక్కనొక స్లాట్లో ఇక్కడ ఫైవ్ అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది. ఇక్కడ ఇక్కడ స్టోర్ అయింది అనుకుందాం. ఓకే. ఎవరు రిఫర్ చేస్తున్నారు? వేరియబుల్. వేరియబుల్ తోటి యాక్సెస్ చేస్తున్నాం మనం. వేరియబుల్ అనేది ఒక నేమ్ అంతే, తెలుసు కదా మీకు. నమ్ అనేది. అయితే ఎప్పుడైతే నేను ఇంకో స్టేట్మెంట్లో జావాలో నెక్స్ట్ స్టేట్మెంట్లో నమ్ ఈజ్ ఈక్వల్ నైన్, నమ్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అన్న తర్వాత నమ్ ఈజ్ ఈక్వల్ నైన్ అంటాను. ఇక్కడ డిక్లరేషన్ మళ్ళీ చేయొద్దండి. చూడండి, డబుల్ డిక్లరేషన్ చేయొద్దు. ఒక్కసారి వేరియబుల్ డిక్లేర్ అయిన తర్వాత ఇంకోసారి డూప్లికేట్ వేరియబుల్ అదే పేరుతో డిక్లేర్ చేస్తుంటే కుదరదు. ఒకటే వేరియబుల్ పాసిబుల్. మళ్ళీ ఇక్కడ నేను ఇంటూ పెడతా పాసిబుల్ అవుతుంది అని మీరు ట్రై చేయొచ్చు, కాదు. ఒకటేసారి వేరియబుల్ని ఒకటేసారి డిక్లేర్ చేయాలి, తర్వాత వాడుకోవచ్చు. ఓకే. సరే. మీకు ఇంకా చాలా చెప్పేటివి ఉన్నాయి, చెప్తాను వన్ బై వన్ చెప్తాను. చూడండి, ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇచ్చాను. తర్వాత నమ్ ఈజ్ ఈక్వల్ నైన్ ఇవ్వగానే ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముందంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందండి, ఈ నైన్ ఇంకొక దగ్గర స్టోర్ అయింది. ఇక్కడ స్టోర్ అయింది అనుకుందాం నైన్. అయితే ఈ నమ్ అనేది ఇంతకు ముందు ఎవరిని యాక్సెస్ చేస్తుంది? ఫైవ్ కి. ఇప్పుడు నమ్ అనే వేరియబుల్ ఎవరిని రిఫర్ చేస్తుంది? నైన్ ని రిఫర్ చేస్తుంది. నైన్ ఉన్న స్లాట్ యొక్క అడ్రస్ ని రిఫర్ చేస్తుంది. ఇంతకు ముందు ఏమైంది, ఒకటేసారి నమ్ అనేది ఐదర్ ఫైవ్ కావచ్చు, ఫైవ్ నైన్ కావచ్చు. లేటెస్ట్ వాల్యూ ఏముందండి? నైన్, కాబట్టి నమ్ అనేది నైన్ కి రిఫర్ చేస్తుంది, ఫైవ్ కి ఇంకా రిఫర్ చేయదు. అందుకోసం ఎప్పుడైతే మీరు ప్రింట్ నమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని నమ్ అన్నారు అనుకోండి, ఫైవ్ బదులు నైనే ప్రింట్ అవుతుందండి. ఓకే, లేటెస్ట్ వాల్యూ అప్డేట్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే నమ్లో ఉన్న నమ్ రిఫర్ చేసే వాల్యూ అప్డేట్ అయిపోయింది. నమ్ ఇప్పుడు నైన్ ని రిఫర్ చేస్తుంది, ఫైవ్ ని రిఫర్ చేస్తలేదు. మరి కనెక్షన్ ఏమో పోయింది. నమ్కి ఫైవ్ ఉన్న కనెక్షన్ పోయింది. ఫైవ్ కూడా డిలీట్ అయిందంటే కాలేదండి. ఫైవ్ డిలీట్ కాదు, మెమరీలోనే ఉండిపోతుంది. తర్వాత మనకి గార్బేజ్ కలెక్షన్ మెకానిజం, జావాలో ఒక మెకానిజం ఉందండి. దాన్ని ఏమంటారంటే జావా గార్బేజ్ కలెక్షన్ మెకానిజం అని ఒక మెకానిజం ఉంది. అది ఏం చేస్తుందంటే మెల్లగా వచ్చి క్లీన్ చేస్తుంది. అంటే ఇది ఏ వేరియబుల్ కూడా దీన్ని రిఫర్ చేస్తలేదు కాబట్టి నేను దీన్ని తీసేస్తున్నాను, తర్వాత తీసేస్తాను. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఇది చేసుకుంటా పోండి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది ప్రోగ్రామింగ్లో, ఇది క్లీన్ అయిపోతుంది తర్వాత లేటర్. కాకపోతే ఇక్కడ ఫైవ్ అనే వాల్యూ నైన్ తోటి అప్డేట్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ వైజ్గా మనకు అప్డేట్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి, లేటెస్ట్ ఏదైతే అసైన్ చేస్తున్నామో వేరియబుల్కి అది అసైన్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ రెండు అబ్జర్వ్ చేయాలండి. ఇంకా టర్మినాలజీ అంటాం అన్నట్టు. టర్మినాలజీ ఏంటంటే ఇది కూడా తెలుసుకోవాలి మనం. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అన్నప్పుడు దీన్ని ఇనిషియలైజేషన్ అంటారండి. ఇనిషియలైజింగ్ వాల్యూ అంటాం. ఇనిషియలైజింగ్ వాల్యూ అంటే ఏందండి? ఇనిషియలైజింగ్ వాల్యూ అంటే ఒక వాల్యూని ఫస్ట్ టైం ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని స్టోర్ చేసే దాన్ని ఫస్ట్ టైం కాబట్టి అది ఇనిషియలైజింగ్ అంటారు. సెకండ్ టైం ఆన్వర్డ్స్ దాన్ని ఏమంటారు అంటే అప్డేటింగ్ వాల్యూ అంటారు. దాన్ని అప్డేటింగ్ వాల్యూ అంటారు, లేకపోతే రీఇనిషియలైజింగ్ అంటారు. ఓకే, వాల్యూ అంటారు. అప్డేటింగ్ కావచ్చు, రీఇనిషియలైజింగ్ వాల్యూ కూడా కావచ్చు, ఏదన్నా అనొచ్చు మనం. జనరల్గా అయితే అప్డేట్ చేస్తున్నాము అంటాము. ఫస్ట్ టైం అసైన్ చేస్తే మాత్రం ఇనిషియలైజింగ్, సెకండ్ టైం ఆన్వర్డ్స్ అది అప్డేటింగ్ వాల్యూ అంటాం అన్నట్టు. ఓకే. ఇది కూడా, ఇది డిక్లరేషను, ఇది ఇనిషియలైజేషను, ఇది అప్డేషన్. ఓకే. ఇది డిక్లరేషన్. ఇంట్ నమ్ అనేది డిక్లరేషన్, నమ్ అనేది ఇంట్ డేటా టైప్ తో డిక్లేర్ చేసినాం. ఫస్ట్ టైం నమ్ ఈజ్ కూడా ఫైవ్ అంటే అది ఇనిషియలైజేషన్, సెకండ్ టైం నమ్ ఈజ్ కూడా నైన్ అంటే అది అప్డేషన్. అట్లా. ఓకే. టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. దాని తర్వాత ఇంకేముందండి, అసైనింగ్ అనదర్ వాల్యూ టు ద సేమ్ వేరియబుల్. కోడ్ కూడా చూపించాను కదా, కాపీ కూడా చేస్తూ కామెంట్స్ ఉండని, పర్లేదు, యూజ్ అవుతాయి. సరే, ఇక్కడ కోడ్ అని పెడతాను. కొన్నిటి దాన్ని కోడ్ ఇద్దాం. ఓకే. అక్కడక్కడ కోడ్ ఇస్తూ ఉంటాను ఇంపార్టెంట్ దానికి. సరే, నెక్స్ట్ ఏముందండి, క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. ఇప్పుడు ఒకటే వేరియబుల్ క్రియేట్ చేశానండి. ఓకే. ఇక్కడ ఒకటే వేరియబుల్ క్రియేట్ చేశాను. అలా కాకుండా నేను మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలండి సేమ్ డేటా టైప్ తోటి. ఎలా చేస్తానంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్, తర్వాత ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు సెవెన్.
ఇట్లా మూడు వేరియబుల్స్ ఉన్నాయి. ఈ మూడు వేరియబుల్స్ ఏ డేటా టైప్ తో డిక్లేర్ అయిందండి? ఏ అనేది ఇంట్ డేటా టైప్ తోటి డిక్లేర్ అయింది, బి అనేది కూడా ఇంట్ డేటా టైప్ తోటి డిక్లేర్ అయింది, సి కూడా ఇంట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ అయింది. మరి మూడు వేరియబుల్స్ సేమ్ డేటా టైప్ తోటి డిక్లేర్ అయినప్పుడు మూడు లైన్స్ లో ఎందుకు రాయడం? ఒకటే లైన్ లో రాయొచ్చా అంటే రాయొచ్చండి. ఓకే, ఎలా రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 7 అని రాయొచ్చు. ఇట్లా సపరేట్ లైన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈ లైన్ నేను మూడు లైన్స్లో రాయొచ్చు, కానీ నేను రాయను ఇలా. ఎందుకంటే ఏ కూడా అదే డేటా టైపు డిక్లరేషన్ చేయాల్సింది, బి కూడా అదే డేటా టైప్ తో డిక్లేర్ చేయాలి, సి కూడా అదే డేటా టైప్ తో డిక్లేర్ చేయాలి. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని ఏ అంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చూడండి, మీకు రిజల్ట్ కూడా ప్రాపర్ గానే వస్తుంది. ఇలా చేసినా కానీ రిజల్ట్ ప్రాపర్ గానే వస్తుందండి. సి అంటారు. రన్ చేయండి, 5 4 7 ప్రింట్ అయిపోతుంది మనకి. ఏ ప్రింట్ చేసినప్పుడు 5 వస్తుంది, బి ప్రింట్ చేసినప్పుడు 4 ప్రింట్ అవుతుంది, సి ప్రింట్ చేసినప్పుడు 7 ప్రింట్ అవుతుంది. అట్లా ఓకే. మరి కోడ్ కూడా తీసుకుంటాను, కోడ్ తీసుకొని ఇక్కడ రాసేస్తాను నేను. కోడ్ అని చెప్పేసి ఇందులో రాసేస్తాను. అయిపోయింది. అదే మరి ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏ అనేది ఇంటూ డేటా టైప్ కావచ్చు, బి అనేది ఇంటూ డేటా టైప్ కాబట్టి, సి కూడా ఇంటూ డేటా టైప్ కావచ్చు. కాబట్టి ఈ మూడు ఒకటే లైన్లో రాసామని అంటాం. మరి ఇక్కడ డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు 5.5 అని ఇచ్చాను అనుకోండి. మరి డి ఈజ్ ఈక్వల్ టు 5.5 ఇక్కడ పెట్టచ్చా అంటే పెట్టరాదండి. ఓకే, ఎందుకంటే ఏబిసి ఏమో ఇంటూ డేటా టైప్సే, కానీ డి మాత్రం ఇంటూ డేటా టైప్ కాదు, డబుల్ డేటా టైప్ అండి. అందుకోసం పెట్టరాదు ఇక్కడ. ఇలా పెట్టరాదు. చూడండి ఎర్రర్ వస్తుంది. దీన్ని మాత్రం సపరేట్ గానే చేయాలి, ఎందుకంటే ఓకే ఆడ్ మ్యాన్ టైప్ అన్నట్టు అది. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 5.5 సపరేట్ పెట్టాలి, ఎందుకంటే డేటా టైప్ వేరే కాబట్టి. ఓకే, ఇంటీజర్ డేటా టైప్ కాదు కాబట్టి. ఈ మూడు వేరియబుల్స్ ఏమో సేమ్ డేటా టైప్ కాబట్టి ఒకటే లైన్లో రాయగలిగినాం. మరి డబుల్ మాత్రం సపరేట్ లైన్లోనే రాయాలండి, ఎందుకంటే అది వేరే డేటా టైప్ కాబట్టి. ఓకే, అందుకోసం ఇక్కడ ఏమన్నా క్రియేటివ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ ఒకటే లైన్లో ఉంటుంది. ఓకే, మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ షుడ్ బి ఇన్ సపరేట్ లైన్స్. సపరేట్ లైన్స్, దాని కోడ్ చూపిస్తాను మీకు. లేకపోతే ఇది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు, ఇంకా క్లియర్గా ఇట్లా పెట్టుకోవచ్చు మనం మ్యాప్లో. సో ఈ కోడ్ ఎందుకంటే సపరేట్, డబుల్ అనేది సపరేట్ ఉంది కాబట్టి డబుల్ వచ్చింది, వేరే దానికి వచ్చింది అట్లా. ఓకే, ఇది కోడ్. ఓకే, సో అయిపోయింది. తర్వాత లాస్ట్ ఐటమ్ అండి, డేటా టైప్స్లో లాస్ట్ ఐటమ్ అండి. ఓకే, దీంతో ఈ సెషన్ కంప్లీట్ చేస్తాను నేను. అయితే మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇంట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు, డబుల్ బి ఈజ్ ఈక్వల్ టు 5.5 అన్నారు, క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో ఎస్ అన్నారు. ఓకే, తర్వాత బులియన్ డి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నారు, లేకపోతే ఫాల్స్ అన్నారు, ఏదైనా ఒకటి అన్నారు. మరి నేను ఈ దాంట్లో ఇంట్ కానీ బయట కానీ షార్ట్ కానీ లాంగ్ కానీ డబుల్ కానీ క్యార్ కానీ బులియన్ కానీ ఫ్లోట్ కానీ తీసుకొని ఇలా రాయొచ్చా అంటే చేయలేము. చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇంట్ అనేది తీసుకుందాం. ఇంట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టి మై నేమ్ ఈస్ అరుణ్ మోటూర్ అని తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు తీసుకోదండి? మై నేమ్ ఈస్ అరుణ్ మోటూర్ ఎందుకు తీసుకోదు? ఎందుకు తీసుకోదంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ లేదు, డబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి దేంతో డబుల్ సారీ సింగిల్ క్యారెక్టర్ లేదు, మోర్ దాన్ సింగిల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ టెక్స్ట్ అంటామండి. టెక్స్ట్ అంటాం దీన్ని. ఓకే, ఇది క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్, ఇది టెక్స్ట్ కంటైనింగ్ మల్టిపుల్ వర్డ్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్, మోర్ దాన్ వన్ క్యారెక్టర్ అనుకోండి. ఇలాంటి దాన్ని నేను జావాలో స్టోర్ చేయాలంటే సింగిల్ కోట్స్లో పట్టదు. చూడండి, సింగిల్ కోట్స్లో ఇస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. చూడండి, జావాలో ఇన్వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇట్లా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని నేను స్టోర్ చేసుకోవాలంటే, రిప్రజెంట్ చేయాలంటే జావాలో డబుల్ కోట్స్ మధ్యలోనే పెట్టాలి. అది ఒకటే క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ సరిపోతుంది. మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే డబుల్ కోట్స్లో పెట్టాలి, అది రూల్ ప్రకారంగా. అయితే ఇలాంటి వాల్యూస్ని నేను ఒక వేరియబుల్ ఇంటూ అనే డేటా టైప్తో డిక్లేర్ చేసిన వేరియబుల్లో పెట్టచ్చా అంటే పెట్టలేము. మరి డబుల్ అనే దాంట్లో పెట్టచ్చా అంటే పెట్టలేము. క్యార్ అనే దాంట్లో పెట్టచ్చా అంటే పెట్టలేము. తర్వాత బులియన్ దాంట్లో పెట్టచ్చా అంటే అక్కడ కూడా ఎర్రర్ వచ్చేస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చేస్తూనే ఉంది. మరి ఎలాంటి దాంట్లో పెట్టాలంటే స్ట్రింగ్ అనే దాంట్లో పెట్టాలండి. ఈ అనే వేరియబుల్ని స్ట్రింగ్ దాంతో డిక్లేర్ చేయాలి. అప్పుడు ఓకే అన్నది. చూడండి, ఎర్రర్ రాలేదు. ఇప్పుడు నేను ప్రింట్ కూడా చేస్తాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని ఏ అంటాను, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని బి అంటాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని సి అంటాను,
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి అంటాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అంటాను. ఓకే, ఇవన్నీ ప్రింట్ చేస్తే ఏమవుతుంది చూడండి, అన్ని ప్రింట్ అవుతాయి. 5, 5.5, ఎస్ ట్రూ, మై నేమ్ ఇస్ అరుణ్ ముట్టర్, అన్ని ప్రింట్ అయినాయి కదండి. ఓకే, అన్ని ప్రింట్ అయినాయి మనకి. సరే, బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది మీకు. ఓకే, సో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి నేను ప్రిమిటివ్ డేటాబేస్లో స్ట్రింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానా? ఆలోచించండి. 8 ఎక్స్ప్లెయిన్ చేశాను. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. 8 ఉన్నాయి. మరి స్ట్రింగ్ ఎక్కడికి నుంచి వచ్చిందండి? స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. మనం స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా, డేటా టైప్స్ రెండు రకాలు: ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటామండి. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా టైప్స్. ఇంకా మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ నేను చెప్పలేదు కాబట్టి ఇదంతా స్ట్రెచ్ చేయను నేను. ఓకే, తర్వాత మనకి ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏందో చెప్తాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కింద మనకి స్ట్రింగ్ అనేది ఉందండి. అయితే స్ట్రింగ్ అనేది మరి ప్రిమిటివ్ డేటా టైప్ కాకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే మరి స్ట్రింగ్ అంటే ఏంది అంటే, ఇది క్లాస్ అండి, జావాలో ఒక క్లాస్. ఇక్కడ మనం ఎట్లయితే క్లాస్ క్రియేట్ చేసామో, శాంపుల్ 6 అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసామో, ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉందండి జావాలో. ఓకే, అది జావా డెవలపర్స్ ఆల్రెడీ రాసి జావా లైబ్రరీలో పెట్టారు, మనకి ఇచ్చారు ప్రాజెక్ట్ స్టార్టింగ్ లోనే మనకి కదా. ఓకే, ఆ క్లాస్ ని మనం ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటాం కదా, జావా లైబ్రరీలో ఉన్న ప్రీడిఫైన్డ్ క్లాస్ ని స్ట్రింగ్ క్లాస్ అన్నట్టు. ఎవరైనా మిమ్మల్ని స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ అని అడిగితే చెప్పండి, అది కాదు, ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియనే ఉన్నాయి. మరి స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాదండి. స్ట్రింగ్ అనేది ఒక జావాలో ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి. జావా లైబ్రరీకి సంబంధించిన ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి అని చెప్పండి. ఓకే, అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, అది ఒక క్లాస్ అని చెప్పండి. సింపుల్ గా ఆన్సర్ ఇవ్వాలంటే స్ట్రింగ్ అనేది క్లాస్, డేటా టైప్ కాదు అని చెప్పండి. ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, అది క్లాస్ అని చెప్పండి. ఓకే, సరే. స్ట్రింగ్ ఈజ్ ఏ ప్రిడిఫైన్డ్ క్లాస్ ఇన్ జావా. స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా. చూడడానికి అలానే ఉంది కదా మరి. ఎలా అయితే నేను ఇంటే వేరియబుల్ డిక్లేర్ డేటా టైప్ చేసినానో, ఇక్కడ కూడా వేరియబుల్ ని స్ట్రింగ్ అనే డేటా టైప్ తో డిక్లేర్ చేసినట్టే ఉంది. అందుకని చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే, అరే ఈ ఫార్మాట్ అన్నిటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి స్ట్రింగ్ కూడా ప్రిమిటివ్ డేటా టైప్ అని ఫిక్స్ అయిపోతారు మైండ్ లో. కానీ అది రాంగ్ అండి. ఓకే, ఇది మరి ఇలా ఎలా పాసిబుల్ ఉందంటే ఇప్పుడు నేను చెప్పలేనండి. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇలా ఎలా పాసిబుల్ అయింది, స్ట్రింగ్ అనేది క్లాస్ అయినా కానీ ఒక ప్రిమిటివ్ డేటా టైప్ లో లాగానే మనం ఎట్లా చూపించగలుగుతున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ అన్ని వేరియబుల్ స్ట్రక్చర్స్ ఇట్లానే ఉన్నాయి కదా, ఒక వాల్యూ, ఒక వేరియబుల్, ఒక డేటా టైప్ లాగా. ఇక్కడ స్ట్రింగ్ కూడా డేటా టైపే అనుకుంటాం, మనం ప్రిమిటివ్ డేటా టైపే అనుకుంటాం ఈ స్ట్రక్చర్ చూసి, కాకపోతే అది క్లాస్ అండి. ఓకే, ప్రస్తుతానికి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆలోచించకండి. సో నాకు సమయం సందర్భం వచ్చినప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్ట్రింగ్ గురించి చెప్పాను ఇప్పుడు, అంతే సింపుల్గా, ఏం లేదండి, స్ట్రింగ్ గురించి చెప్పాను అంతే. స్ట్రింగ్ అనేది చూడడానికి ప్రిమిటివ్ డేటా టైప్ లాగా ఉన్నా కానీ అది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, అది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి. సో ఈ టాపిక్ తోటి నేను ఈ యొక్క ఆ, ఏమంటారు, వేరియబుల్స్ ని, డేటా టైప్స్ ని మీకు కవర్ చేశానండి. నెక్స్ట్ ఏముందండి, వేరియబుల్స్ డేటా టైప్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముందంటే మనకి ఆపరేటర్స్, లిటరల్స్ ఉన్నాయి. అది వచ్చే సెషన్లో చూద్దాము. నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి జావాలో, చూసుకుంటూ వెళ్ళిపోదాము ఇలా స్టెప్ బై స్టెప్, చాలా ఈజీగా, మంచిగా స్లోగా. ఓకే, అర్థమయ్యేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు ఏం చేసుకొని నేను చెప్తున్నానండి. ఓకే, సో ఇంతే అండి, వేరియబుల్స్ డేటా టైప్స్ అంతే, ఇంతే. ఓకే, సో వచ్చే సెషన్లో కలుద్దాము. ఓకే, అప్పుడు వేరే టాపిక్స్, నేను జావాకి సంబంధించిన మిగతా టాపిక్స్ నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను వచ్చే సెషన్స్లో. సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే, వచ్చే సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలండి, బాయ్.